హలో అండ్ వెల్కమ్ ఎవ్రీబడి. ఈరోజు ఈ వీడియో ద్వారా మన ఐటీ మెకానిక్ డీజిల్ ట్రేడ్ థియరీ సంబంధించి ఫోర్త్ మాడ్యూల్ టెస్ట్ కంప్లీట్ చేద్దాం. సో ట్రేడ్ థియరీ కాబట్టి మెకానిక్ డీజిల్ సో దీంట్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. హ్యాపీ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. వాట్ డస్ ద నంబర్ 25 ఇన్ ద కేబుల్ సైజ్ 25 by 0.012 ఇండికేట్? కేబుల్ పరిమాణంలో 25వ సంఖ్య 25/0.012 ఏవి సూచిస్తుంది? అంటే ఇది మనకి కేబుల్ యొక్క కోడింగ్ అనమాట. ఇక్కడ 25 ఏంటంటే మన కేబుల్ అంటే వైర్ ఉంటుంది కదా, ఆ వైర్లో ఎన్ని రాగి తీగలు ఉన్నాయి అనేసి చెప్తుంది. 25 అనేది ఏంటంటే స్ట్రాండ్ యొక్క ఈ లెంత్ కాదు, నెంబర్ ఆఫ్ ద స్ట్రాండ్ యొక్క సంఖ్య. ఈ 0.012 ఏం చెప్తుందంటే ఇది వచ్చేసి ఆ స్ట్రాండ్ యొక్క డయామీటర్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డిటర్మైన్స్ వెదర్ ఏ మెటీరియల్ ఈజ్ కండక్టర్, ఇన్సులేటర్ ఆర్ సెమీ కండక్టర్? మెటీరియల్ కండక్టర్, ఇన్సులేటర్ లేదా సెమీ కండక్టర్ అని ఏది నిర్ణయిస్తుంది? ఇదే వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది కరెక్ట్ ఆన్సర్. వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టే ఒక పరికరం, ఒక పదార్థం అది కండక్టరా, సెమీ కండక్టరా లేదా ఇన్సులేటరా ఇది నిర్ణయించబడుతుంది. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్? కెపాసిటెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? సో ఓమ్ వచ్చేసి మనకు రెసిస్టెన్స్కి ఎస్ఐ యూనిట్, వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ యొక్క యూనిట్, యాంపియర్ వచ్చేసి కరెంట్ యొక్క యూనిట్ కాబట్టి ఫెరడ్ అనేది వచ్చేసి కెపాసిటెన్స్కి యూనిట్. Which EMF is produced if the conductor moves and cuts the magnetic field? కండక్టర్ కదిలి అయస్కాంత ఫీల్డ్ కత్తిరించినట్లయితే ఏ ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది? సో ఇక్కడ మనకి మూవ్ అవుతుంది కదా, మూవ్ అవుతూ ఉంది అంటే దాని వచ్చేసి డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. స్థిరంగా ఉంటే అది స్టాటిస్టికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద బ్యాటరీ కెపాసిటీ? బ్యాటరీ సామర్థ్యాన్ని వ్యక్తీకరించడానికి దేన్ని ఉపయోగిస్తాం? బ్యాటరీ యొక్క కెపాసిటీని దీన్ని రేటింగ్ అని కూడా అంటాం. ఇది వచ్చేసి యాంపియర్ అవర్ రేటింగ్. సో యాంపియర్ అవర్ దీంట్లో వచ్చేసి ఏంటంటే సమ్ యాంప్స్ ఉంటాయి కదా, 5 amps 10 amps ఎంతో అంత ఇంటూ 20 చేయాలన్నమాట. అప్పుడు ఒకవేళ దాని యొక్క ఎగ్జాక్ట్ రేటింగ్ కూడా మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కాంపోనెంట్ హ్యాస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బోత్ ద కండక్టర్ అండ్ ఇన్సులేటర్? కండక్టర్ మరియు ఇన్సులేటర్ రెండింటి యొక్క లక్షణాలు ఏ భాగం కలిగి ఉంటుంది? ఏ భాగం కాదు, ఏ పదార్థం. సో రెండింటికి, కండక్టర్ అంటే కరెంటు ప్రవహింపజేస్తుంది, ఇన్సులేటర్ ఏంటంటే ఆ ప్రవాహాన్ని ఆపుతుంది. సో ఒక మెటీరియల్లో రెండు లక్షణాలు ఉంటే దాన్ని సెమీ కండక్టర్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద లెడ్ యాసిడ్ బ్యాటరీ? లెడ్ యాసిడ్ బ్యాటరీలో ఏ ఆమ్లం ఉపయోగించబడుతుంది? సో కింగ్ ఆఫ్ యాసిడ్స్, H2SO4 అంటాం, సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ 8th one. Which part connects and completes the horn circuit of the push button pressed? If the push button pressed, ఇది రావాల్సిందేది. పుష్ బటన్ నొక్కిన హార్న్ సర్క్యూట్ను ఏ భాగం కనెక్ట్ చేస్తుంది మరియు పూర్తి చేస్తుంది? మన బైక్లో హార్న్ ఉంటుంది కదా, ఆ హార్న్ ప్రెస్ చేసినప్పుడు ఏది యాక్చువల్లీ కంప్లీట్ అవుతుంది అనేసి, సర్క్యూట్ ఏది కంప్లీట్ చేస్తుంది? మన హార్న్ ఉంటుంది కదా, మనం ప్రెస్ చేసినప్పుడు దాని వెనకాల ఒక ప్లేట్ ఉంటుంది, దాన్ని వచ్చేసి మనం గ్రౌండ్ ప్లేట్ అంటాం. ఓకే, ఆ గ్రౌండ్ ప్లేట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో నథింగ్ బట్ ఒక స్విచ్ అనమాట. ఆ స్విచ్ వచ్చేసి ఏదర్ పాజిటివ్ వైర్ కావచ్చు లేదా నెగిటివ్ వైర్ కావచ్చు, రెండిట్లో ఏదో ఒక దానికి ఇస్తాం. నెగిటివ్ వైర్లు ఎప్పుడైతే మనం హార్న్ ఫిక్స్ చేస్తామో లేదా స్విచ్ని ఫిక్స్ చేస్తామో దాన్ని గ్రౌండ్ ప్లేట్ అంటాం. మనం ప్రెస్ చేసినప్పుడు ఆ గ్రౌండ్ ప్లేట్ అనేది సర్క్యూట్ని కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెటీరియల్ రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్? ఎలక్ట్రాన్ ప్రవాహాన్ని ఏ పదార్థం అడ్డుకుంటుంది? సో నథింగ్ బట్ ఇక్కడ అడుగుతున్న ఇన్సులేటర్ కరెంట్ యొక్క ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇక్కడ గోల్డ్ బెస్ట్ కండక్టర్, సిల్వర్ బెస్ట్ కండక్టర్, కాపర్ మనకు అందరికి తెలుసు. సో రిమైనింగ్ ఏంటి? గ్లాస్ అనేది ఇన్సులేటర్ అనమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ సింబల్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన విద్యుత్ చిహ్నం పేరేమిటి? దీని యొక్క పేరేంటి?
ఇది బ్యాటరీ యొక్క సింబల్. ఓకేనా? మన టెక్స్ట్ బుక్‌లో ఒక చాప్టర్ ఉంది. డిస్కస్ చేద్దాం. దాంట్లో క్లియర్‌గా ఉంటాయన్నమాట మొత్తం లిస్ట్. ఆ సింబల్స్ యొక్క పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. విచ్ మెటీరియల్ ఈస్ యూజ్డ్ ఇన్ ద పాజిటివ్ ప్లేట్ ఆఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ? లెడ్ యాసిడ్ బ్యాటరీలో 2 ప్లేట్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రోడ్స్ అంటాం దాన్ని. ఒక్కొక్క సెల్‌లో 2 ఉంటాయి. లెడ్ పేరు ఉంది కదా! ఆ 2 కూడా లెడ్‌తో తయారైతాయి. అయితే ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. పాజిటివ్ ప్లేట్, నెగెటివ్ ప్లేట్ చిన్న డిఫరెన్స్. అదేంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీలో పాజిటివ్ ప్లేట్ వచ్చేసి లెడ్ పెరాక్సైడ్‌తో తయారవుతది. తర్వాత స్పాంజీ లెడ్ ఉంది కదా! ఇది నెగెటివ్ ప్లేట్‌తో తయారు చేస్తాం. నెగెటివ్ ప్లేట్ స్పాంజీ లెడ్‌తో తయారు చేయబడుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన విద్యుత్ కొలిచే పరికరం పేరేంటి? అంటే ఈ డివైస్ ఏంటి? దీన్ని మల్టీమీటర్ అంటాం. మన టెక్స్ట్ బుక్‌లో క్లియర్‌గా ఇచ్చేసాడు. ఒకసారి చూసుంటే ఖచ్చితంగా ఎవరైనా గెస్ చేయగలరు. దీంట్లో మళ్ళీ పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేశాడు. బట్ ఇది చాలు. మల్టీమీటర్ ఏంటంటే ఆ వోల్టేజ్‌ని, యాంపియర్ కరెంట్‌ని, తర్వాత రెసిస్టెన్స్‌ని వీటన్నిటిని కొలవడానికి హెల్ప్ అవుతది. ఓకేనా? అందుకే దీన్ని మనం మల్టీమీటర్ అంటాం. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఈస్ ఫిట్టెడ్ ఆన్ ఎ వెహికల్ ప్యానెల్ బోర్డ్ లేదా డాష్ బోర్డ్ అని కూడా అంటాం దీన్ని. వాహనం ప్యానెల్ బోర్డ్ లేదా డాష్ బోర్డ్‌లో ఏ విద్యుత్ కొలత పరికరం అమర్చబడి ఉంటుంది? సో, మన వెహికల్ కార్ దాంట్లో వచ్చేసి ఒక దీంట్లో ఏ డివైస్ అమర్చబడి ఉంటుంది అనేసి. యాంప్ దీనికి కరెక్ట్ ఆన్సర్. యాంప్ మీటర్ ఏంటంటే యాంప్స్‌ని కొలుస్తుంది. అంటే కరెంట్ ఎంత ఉందనేసి మనకు ఇస్తూ ఉంటుంది. ఓకే. కరెంట్‌ని కొలుస్తుంది. నెక్స్ట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన సర్క్యూట్ పేరేంటి? ఈ సర్క్యూట్ పేరేంటి? సో, ఇదొచ్చేసి వోల్టేజ్ యొక్క సోర్స్. ఆ తర్వాత ఇది రెసిస్టెన్స్ ఆర్ అని ఇచ్చాడు కదా! ఆర్ అంటే రెసిస్టెన్స్. ఇదొచ్చేసి కీ అనమాట. ఈ కీ వచ్చేసి కీ ఆర్ స్విచ్ రెండిట్లో మనం ఏదైనా అనొచ్చు. ఇది ఓపెన్ అయ్యి ఉంది. క్లోజ్ అయ్యి ఉంటే క్లోజ్డ్ సర్క్యూట్. ఇది ఓపెన్‌లో ఉంది కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్. నెక్స్ట్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కలర్ కోడ్ ఇన్ కేబుల్స్? కేబుల్‌లో కలర్ కోడ్ యొక్క ఉద్దేశ్యం ఏంటి? మనకి రెడ్, బ్లాక్, బ్లూ ఇంకా వైట్ పైన మళ్ళీ ఆరెంజ్ ఇట్లా కొన్ని కోడింగ్స్ ఉంటాయి. ఆ కలర్ కోడింగ్ అసలు ఎందుకు ఇచ్చాడు? దాని యొక్క ఉపయోగం ఏంటి అనేసి అనమాట. ఆప్షన్స్ చూద్దాం. కలర్ రిఫర్స్ ద కరెంట్ రేటింగ్. రంగు ప్రస్తుత కాదు కరెంట్ రేటింగ్‌ను సూచిస్తుంది. తప్పు. కలర్ రిఫర్స్ ద వోల్టేజ్ రేటింగ్. రంగు వోల్టేజ్ రేటింగ్‌ని చూపిస్తుంది. ఇది కూడా కాదు. ఈజీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ సర్క్యూట్. ప్రతి సర్క్యూట్ యొక్క సులభమైన గుర్తింపు. అంటే ఇదే కరెక్ట్ ఆన్సర్. మనకేంటి అంటే ఇప్పుడు వెహికల్‌లో చాలా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉంటాయి. వాటన్నిటికి సేమ్ కామన్‌గా ఒకే కలర్ ఇచ్చామనుకోండి మనం కనుక్కోలేము. ఐడెంటిఫికేషన్ చేయలేము. ఒకవేళ డ్యామేజ్ అయింది అంటే మొత్తం అన్ని వైర్లను పీకల్లా. అట్లా కాకోకుండా మనకి ఏదైతే స్పెసిఫిక్ పార్ట్ ఉంటుందో దానికి డిఫరెంట్ కలర్ కోడింగ్ అనేది ఉంటుందన్నమాట. ఆ కోడ్ ప్రకారం మనం ఒకవేళ డ్యామేజ్ అయిందనుకో మొత్తం అన్ని వైర్లు పీకిపోకుండా ఆ పర్టిక్యులర్ వైర్‌ని మాత్రం మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో, ఇది ఓకేనా? ఇంక నెక్స్ట్ రిఫర్ ద సైజ్ ఆఫ్ ద వైర్. ఇది కాదు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఫ్లో మూవ్‌మెంట్? ఎలక్ట్రాన్ ఫ్లో మూవ్‌మెంట్‌ని ఏమంటాం? దాన్ని కరెంట్ అంటాం. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ దాన్నే మనం కరెంట్ అంటాం. ఇక్కడ తిప్పి అడిగాడు. ఓకే. ఇప్పుడు మనకు కరెంట్ వస్తుంది అంటాం కదా! ఆ కరెంట్‌లో ఏంటంటే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద అపారటస్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన ఉపకరణం పేరేమిటి? దీని పేరేంటి? ఇదొచ్చేసి మనకు హైడ్రోమీటర్. ఈ హైడ్రోమీటర్ వచ్చేసి ఈ లిక్విడ్స్ ఉంటాయి కదా! లిక్విడ్స్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని మెజర్ చేయడానికి హెల్ప్ అయితది. పర్టిక్యులర్‌లీ మన బ్యాటరీ ఉంటుంది కదా! బ్యాటరీలో ఉండే ఎలక్ట్రోలైట్ దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని మెజర్ చేస్తామనమాట. దానికి హెల్ప్ అయ్యేదే హైడ్రోమీటర్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎ ఫ్రీ మెయింటెనెన్స్ సీల్డ్ బ్యాటరీ? ఉచిత నిర్వహణలో సీల్ చేసిన బ్యాటరీ యొక్క ప్రయోజనం ఏమిటి? ఇది కాదు ఎంఎస్ఎఫ్ బ్యాటరీ అంటాం. దీన్ని మెయింటెనెన్స్ సీల్డ్ బ్యాటరీ. దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. నో నీడ్ ఫర్ చెక్ అండ్ టాప్ అప్ డిస్టిల్డ్ వాటర్. ఇది కరెక్ట్ ఆన్సర్. డిస్టిల్డ్ వాటర్ నార్మల్ మన బ్యాటరీలో ఎలక్ట్రోలైట్ ఉంటుంది కదా! ఎలక్ట్రోలైట్ వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ డైరెక్ట్‌గా మనం అట్లే యూజ్ చేయం. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అది. దాన్ని డైల్యూట్ చేయాలి.
డైల్యూట్ చేయడానికి వాటర్ ఉపయోగిస్తాం. వాటర్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ రెండింటిని మిక్స్ చేస్తాం. ఓకే. నార్మల్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మన ఇన్వర్టర్ బ్యాటరీస్ ఇళ్ళలో ఉంటాయి. వాటిల్లో బాగా చూడండి అప్పుడప్పుడు మనం టాపప్ చేస్తూ ఉంటాం డిస్టిల్డ్ వాటర్‌ని. ఓకేనా? ఇది వచ్చేసి మనకి మెయింటెనెన్స్ సీల్డ్ బ్యాటరీస్ మన వెహికల్‌లో ఉపయోగిస్తాం. కార్‌లలో, బైకుల్లో. అక్కడ మనం ఇట్లా టాపప్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మూవ్‌మెంట్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది గదా! అట్లా ఓపెనింగ్ గనుక ఉందనుకో, దాంట్లోంచి లిక్విడ్ అంతా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఆ అవకాశాన్ని మనం కట్ చేస్తూ పర్మనెంట్‌గా సీల్ చేస్తామనమాట. సో, అది పరిస్థితి. ఇది ఆన్సర్. నో నీడ్ ఫర్ చెక్ అండ్ టాపప్ డిస్టిల్డ్ వాటర్. డిస్టిల్డ్ వాటర్ వేయడానికి అవసరం లేదు. వేసే అవసరం లేదు. నెక్స్ట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ పార్ట్ షోన్ ఇన్ ద ఫిగర్? చిత్రంలో చూపించిన ఎలక్ట్రికల్ పార్ట్ పేరేంటి? దీని పేరేంటి? దీని ఫ్యూజ్ అంటాం. మన బైకుల్లో, కారుల్లో అన్నిటిలో ఉంటుందన్నమాట ఇదే ఫ్యూజ్. ఓకే. ఎప్పుడైతే మనకు హై కరెంట్ వచ్చిందనుకోండి, ఎక్కువ కరెంట్, ఇదొచ్చేసి మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి మన ఏవైతే ఎక్విప్‌మెంట్ ఉంటుందో దాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఓకే. ఇంకా చెప్పాలంటే ఈ ఎంటైర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్‌లో హీట్‌ని మెయింటైన్ చేసేది కూడా ప్రొటెక్ట్ చేసేది కూడా ఇదే ఫ్యూజే. నెక్స్ట్. విచ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఈస్ యూజ్డ్ యాస్ ఏ సాలిడ్ స్టేట్ స్విచ్? సాలిడ్ స్టేట్ స్విచ్ అని దేన్ని అంటాం? ట్రాన్సిస్టర్‌ని అంటాం. ఓకే. సో, ఇండక్టర్, రెసిస్టర్, కెపాసిటర్ కాదు. ట్రాన్సిస్టర్ అనేది సాలిడ్ స్టేట్ స్విచ్. ఇది నథింగ్ బట్ మన స్విచ్ లాగే పనిచేస్తది. బట్ ఏంటంటే ఫిజికల్‌గా మూవ్ అవ్వదు. అదొక డిజిటల్ స్విచ్. నెక్స్ట్. వాట్ ఈస్ ద ఎనర్జీ కన్వర్షన్ ఆఫ్ బ్యాటరీ డ్యూరింగ్ ఛార్జింగ్? ఛార్జింగ్ సమయంలో బ్యాటరీ యొక్క శక్తి మార్పిడి ఏమిటి? బ్యాటరీలో వచ్చేసి ఎనర్జీ కెమికల్ ఎనర్జీ రూపంలో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే. ఇక్కడ ఛార్జింగ్ అంటున్నాడు కదా! ఛార్జింగ్ అన్నప్పుడు మన బ్యాటరీ ఛార్జ్ చేస్తున్నాం. అంటే మన ఫోన్‌లో ఉన్నటువంటి బ్యాటరీని కూడా ఛార్జ్ చేస్తాం కదా! అప్పుడు మనకు కరెంట్ ఉంటుంది. ఆ కరెంట్ వచ్చేసి బ్యాటరీలోకి వెళ్లి స్టోర్ అయిపోతుంది. బ్యాటరీలో స్టోర్ అయ్యే ఎనర్జీని కెమికల్ ఎనర్జీ అంటాం. సో, ఇక్కడ ఏం జరుగుతుంది ఛార్జింగ్ చేసేటప్పుడు? మన కరెంట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీలో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే. ఛార్జింగ్ చేసే సమయంలో అయితే ఇదే జరిగేది. డిశ్చార్జ్ అంటే మళ్ళా మనం ఆ బ్యాటరీ నుంచి పవర్ వాడుతాం. ఆ సమయంలో ఏ ఎనర్జీలోకి కన్వర్ట్ అయిందనేది కూడా మనకు ఇంపార్టెంట్. అక్కడ ఏంటి దీన్ని రివర్స్ చేయండి. కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. సో, ఇక్కడ డ్యూరింగ్ ఛార్జింగ్ అన్నాడు కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. నెక్స్ట్. వాట్ ఈస్ ద ఎనర్జీ కన్వర్షన్ ఆఫ్ బ్యాటరీ డ్యూరింగ్ డిశ్చార్జ్? ఓకే. మనం ఇందాకే మాట్లాడుకున్నాం అప్పుడే వచ్చింది. సో, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ హీట్ ఎనర్జీ కాదు. కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. బ్యాటరీలో ఉండేటువంటి ఎనర్జీ కెమికల్ ఎనర్జీ. సో దట్ మనం ఎప్పుడైతే వాడతామో అంటే బ్యాటరీ నుంచి బయటికి వాడతామో అక్కడ కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. తర్వాత రివర్స్ మనం ఛార్జింగ్ చేసేటప్పుడు బ్యాటరీలో కూడా ఛార్జ్ మనం చేయాలి కదా! ఆ ఛార్జ్ చేసేటప్పుడు వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారుతుంది. వాట్ ఈస్ ద నెట్ రెసిస్టెన్స్ ఆర్ ఇఫ్ R1 అండ్ R2 రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సీరీస్? సీరీస్ అనే పదం ఎప్పుడైతే వస్తుందో గుర్తుపెట్టుకోండి. వీటన్నిటిని మనం ప్లస్ చేయాల. ఓకే. R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వెళ్దాం. విచ్ ఈస్ ఎ టెంపరేచర్ సెన్సిటివ్ రెసిస్టర్? ఉష్ణోగ్రత సున్నితమైన నిరోధకం ఏమిటి? టెంపరేచర్ కదా! థర్మిస్టర్. గుర్తుపెట్టుకోండి. థర్మిస్టర్‌ని టెంపరేచర్ సెన్సిటివ్ రెసిస్టర్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆటమ్? పరమాణువు యొక్క కేంద్ర భాగం పేరు ఏమిటి? ఒక ఆటమ్‌లో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్‌లో ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఈ 2 కలిసి ఉంటాయి. దాన్ని మనం న్యూక్లియస్ అంటాం. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఏం లేవు. 25 క్వెషన్‌లు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు సబ్మిట్ కొట్టేద్దాం. ఎగ్జామ్ సబ్మిట్ అయిపోయింది. నివి మాక్ టెస్ట్‌లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాయాలి. సో దట్ ఆహ్, మీకు ఒక మంచి ప్రాక్టీస్ అయినట్లు ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇవే క్వెషన్స్ నెక్స్ట్ మన టెస్ట్‌లో రావడానికి హెల్ప్ అయితాయి. సో, ఇప్పుడు ఎంతగా మనం ప్రాక్టీస్ చేస్తామో నెక్స్ట్ ఎగ్జామ్‌లో మనం అంత ఈజీగా కంప్లీట్ చేసేసి వచ్చేయొచ్చు. సో, అన్నీ కరెక్ట్. ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేవు. ఓకే. రైట్. సో, ఇది మనం ఇప్పుడు ఇంతవరకు డిస్కస్ చేసే క్వెషన్ బ్యాంక్ నిమి మాక్ టెస్ట్ నుంచి తీసుకున్నటువంటి ఆహ్, ఫోర్త్ మాడ్యూల్ యొక్క క్వెషన్ సీరీసెస్.
ఎవరికైతే ఇంతవరకు చాలనుకుంటారో వెల్ అండ్ గుడ్, హ్యాపీ. వన్స్ అగైన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం నా బాధ్యత. మీరు తీసుకుంటారా? తీసుకోరా? దాన్ని వినియోగిస్తారా? లేదా? అన్నది సెకండరీ. సో దట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. ఓకే. ఇది మన టెక్స్ట్ బుక్. దీంట్లో సేమ్ మాడ్యూల్ నెంబర్ 4 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సేమ్ మాడ్యూల్ 4 డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ ప్రిన్సిపల్స్. ఇక్కడ చూడండి, ఎలక్ట్రిసిటీ ఇన్ మోషన్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. దీన్నే మనం డైనమిక్ కరెంట్ అని కూడా అంటాం. మన ఇంట్లో వస్తుంది కదా, మన ఇంట్లో వచ్చే కరెంట్ అంతా కూడా డైనమిక్ కరెంట్ అంటాం. ఆ తర్వాత స్టేటిక్ ఎలక్ట్రిసిటీ. ఈ స్టేటిక్ ఎలక్ట్రిసిటీ ఏంటి అంటే మనకు ఒకే ప్లేస్లో ఉంటుంది. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు చేతులు రబ్ చేసామనుకోండి, ఇప్పుడు కూడా కొంచెం లైట్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కరెంట్ వచ్చేసి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. ఇది ఒక చోటు నుంచి ఇంకో చోటికి అంత ఈజీగా వెళ్ళదు, అసలు అంత ప్రొడ్యూస్ కూడా అవ్వదు. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది అటామిక్ స్ట్రక్చర్. యాటమ్, పరమాణు. దీంట్లో వచ్చేసి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. న్యూక్లియస్ ఉంటుంది, ఆ న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, తర్వాత న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. ఈ న్యూక్లియస్లో ఉండేవి ఈ 2, ప్రోటాను, న్యూట్రాన్. ఈ రెండింటి చుట్టూ అంటే న్యూక్లియస్ చుట్టూ మనకు తిరిగేది ఎలక్ట్రాన్ అనమాట. సో ఇది ఉంది కదా, ఇదే మనకి. ఇది వచ్చేసి న్యూట్రాను, ఇది వచ్చేసి ప్రోటాన్. దీని చుట్టూ తిరిగేది ఇది ఎలక్ట్రాన్. ఈ ప్రోటాన్ ఉంది కదా, ప్రోటాన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రాన్తో పోలిస్తే. ఆ తర్వాత దీని యొక్క ఛార్జ్ పాజిటివ్. న్యూట్రాన్కి ఎటువంటి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉండదు. ఈ ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఎలక్ట్రాన్ ఏదైతే రొటేట్ అవుతూ ఉంటుందో దీని యొక్క ఛార్జ్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకోసారి చెప్తున్నాను, ప్రోటాన్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్, న్యూట్రాన్ దీనికి ఎటువంటి ఛార్జ్ ఉండదు. ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ అంటాం కదా, దాంట్లో ఎలక్ట్రాన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఈ ప్రోటాన్ మాత్రం ఎక్స్చేంజ్ అవ్వదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రోటాన్ అనేది పర్మనెంట్. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అంటే ఇది, ప్రోటాన్ల యొక్క సంఖ్య ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య సమానంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఇట్లా తిరుగుతూ ఉంటాయని చెప్పినాం కదా, ఈ కక్షనే మనం ఎనర్జీ షెల్ అనేది అంటాం. ఇక్కడ ఉంది కదా ఎనర్జీ షెల్. ఈ ఎనర్జీ షెల్స్కి వచ్చేసి నంబరింగ్ సిస్టమ్ లేదా లెటరింగ్ సిస్టమ్తో డినోట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ లెటర్ సిస్టమ్ కనుక ఉంటే కే నుంచి స్టార్ట్ అవుతాయి. కింద దీనికి సంబంధించిన డ్రాయింగ్ ఉంది ఇక్కడ. ఇది మన న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ చుట్టూ ఏవైతే ఆర్బిట్స్ ఉన్నాయో వీటికి మెన్షన్ చేశారు కే, ఎల్, ఎం, ఎన్ అనేసి. ఇలా లెటరింగ్ ద్వారా చూపించవచ్చు, లేదంటే నంబరింగ్ సిస్టమ్ ద్వారా 1, 2, 3, 4 ఈ విధంగా బయట వైపు నుంచి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే బయట వైపుకు పెరుగుతూ ఉంటాయి, లోపల నుంచి బయటికి. ఇంకా ఒకవేళ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో దీని యొక్క మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ కే సిరీస్లో ఎన్ని ఉంటాయి, అంటే కే ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి, ఎల్ ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. కే ఆర్బిట్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎల్ ఆర్బిట్లో వచ్చేసి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎం ఆర్బిట్లో వచ్చేసి 18 ఉంటాయి, ఎన్ ఆర్బిట్లో 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏంటి అంటే ఆ ఆర్బిట్లో మ్యాక్సిమం ఫిట్ అయ్యే ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఈ విధంగా కనుక గమనిస్తే మన కాపర్కి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే హ్యాపీగా. కాపర్లో వచ్చేసి 29 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేవిధంగా అల్యూమినియం ఉంది కదా, అల్యూమినియంలో వచ్చేసి 13 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అయితే వీటన్నిటికీ ఈ విషయం ఇంపార్టెంట్, అసలు ఈ ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వడం ఎలా జరుగుతుంది అనేసి. సో డిస్ట్రిబ్యూట్ అవుతూనే ఎలక్ట్రిసిటీ అనేసి మనం అంటాము. అలా ఏదైతే ఎలక్ట్రిసిటీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీలుగా ఉంటుందో దాన్ని కండక్టర్ అంటాం. ఆ కండక్టర్ వచ్చేసి కెమికల్లీ యాక్టివ్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కెమికల్ యాక్టివ్గా ఉన్న వాటిని మనం కండక్టర్స్ అంటాం. అయితే ఒక మెటీరియల్ కెమికల్లీ యాక్టివ్ అని ఎప్పుడు చెప్పగలం అంటే దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఏదర్ ఎక్కువన్నా ఉంటుంది లేదా తక్కువన్నా ఉంటుంది. ఓకేనా? అంటే 1 ఎలక్ట్రాన్ ఎక్కువన్నా ఉండాలా లేదా 1 ఎలక్ట్రాన్ తక్కువన్నా ఉండాలా, అప్పుడే అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అట్లా కాకోకుండా సరిగ్గా ఉన్నాయనుకోండి, అంటే ఈ అవుటర్ షెల్స్లో ఏవైతే ఉన్నాయో దీనికి సరిగ్గా ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ కనుక ఎలక్ట్రాన్స్ కనుక మన దగ్గర ఉన్నాయనుకోండి, అది పర్ఫెక్ట్ ఫిట్ అయిపోతుంది, అది ఇనర్ట్ అయిపోతుంది. ఇనర్ట్ ఎప్పుడైతే అవుతుందో అది ఎటువంటి కమ్యూనికేషన్, ఎటువంటి ఇంటరాక్షన్ అనేది జరగదు. ఎప్పుడైతే ఈ ఇంటరాక్షన్ జరగదు ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వవు. అట్లాంటి వాటిని వచ్చేసి మనం ఇన్సులేటర్స్ అంటాం. ఓకే,
సో ఇది మెటల్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఇచ్చాడు. గుర్తుపెట్టుకుంటే హ్యాపీ. మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్. ఆ తర్వాత వచ్చేసి త్రూ దేర్ మెటీరియల్ కండక్ట్ చేస్తాయి. ఆ మెటీరియల్ ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే ఇది కండక్ట్ చేయగలవు, అంతకు మించి చేయలేవు. మనకి ఎంత డిస్టెన్స్ అయితే కావాలో అంత మెటీరియల్ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి, అంత పెద్దది తీసుకోవాలి. ఆ తర్వాత ఇంతవరకు కూడాను ఇక్కడ పైన మెన్షన్ చేశారు కదా 1 ఎలక్ట్రాన్ ప్లస్ లేదా 1 ఎలక్ట్రాన్ మైనస్, దాన్నే మనం వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఓకేనా? ఈ వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాక్చువల్లీ మనకి ఒక మెటీరియల్ అది కండక్టరా కాదా, ఇన్సులేటరా కాదా అని గుర్తించడానికి హెల్ప్ అవుతుంది. వ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే నథింగ్ బట్ ఒక ఎలక్ట్రాన్స్ యొక్క ఎక్సెస్ ఆర్ మూమెంట్కి తగ్గ ఉన్నటువంటి నెంబర్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడికి వచ్చేయండి కండక్టర్స్లో వచ్చేసి మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ దండిగా ఉంటాయి. ఇన్సులేటర్లో వచ్చేసి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయో అవి ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తాయి. మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ అన్ని కూడా కండక్టర్స్ అని చెప్పినాక వాటిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇన్సులేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండక్టర్స్ ఏవో చూడండి, కాపర్, అల్యూమినియం, జింక్, లెడ్, టిన్, నికెల్, క్రోమియం, సిల్వర్ అండ్ గోల్డ్. అయితే కామెంట్స్లో ఈ విషయం మెన్షన్ చేయండి, మరి కాపర్ కంటే కూడా సిల్వర్, గోల్డ్ ఇవి మంచి కండక్టర్స్, బాగా కండక్ట్ చేస్తాయి. అయితే ఈ రెండింటిని ఎందుకు ఉపయోగించట్లేదు మనం ఒకసారి మెన్షన్ చేయండి. అట్లా ఇది కూడా మెన్షన్ చేయండి. గోల్డ్ని మనం కొన్నిట్లో వాడుతున్నాం. ఓకే, అది ఎక్కడ వాడుతున్నాం అది కూడా మీరు వీలైతే తెలుసుకొని మెన్షన్ చేయండి కామెంట్స్లో. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్సులేటర్లో వచ్చేసి ఫ్రీ ఎలక్ట్రాన్స్ కొన్నే ఉంటాయి. ఎప్పుడైతే తక్కువ ఉంటాయో ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని కంటిన్యూ చేయలేవు, అప్పుడు ఫ్లో అనేది ఆగిపోతుంది. కాబట్టి దాన్ని ఇన్సులేటర్ అంటాం. ఈ ఇన్సులేటర్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఒకసారి చూడండి. ఎయిర్, గ్లాస్, రబ్బర్, ప్లాస్టిక్, పేపర్, పోర్సిలిన్, పీవీసీ, ఫైబర్, మైకా ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్. ఇప్పుడు ఈ డిస్కషన్లో నేను ఒక్కొక్క దాన్ని క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక్కొక్క చాప్టర్కి మనకు అర్ధగంట పైన అవుతుంది. ఆ లెక్కన పోతే కనీసం అన్న ఒక 12-15 గంటలు ఈ డిస్కషన్కి కావాలి. కాబట్టి ఆయన అంతసేపు వినే ఓపిక ఎవరికి ఉండదు కదా. ఇదంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఏదైతే చెప్తున్నానో వీలైతే మీ టెక్స్ట్ బుక్లో అది అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ ఈ సెమీ కండక్టర్ అనేది ఒకటి ఉంది కదా. పైన వచ్చేసి కండక్టర్ అయిపోయింది, ఇన్సులేటర్ అయిపోయింది, ఇప్పుడు సెమీ కండక్టర్. ఈ సెమీ కండక్టర్లో చూడండి, దీంట్లో వచ్చేసి కండక్టర్లో ఉండే లక్షణాలు, ఇన్సులేటర్లో ఉండే లక్షణాలు రెండూ ఉంటాయి దీంట్లో. ఓకేనా? అంటే యాక్చువల్లీ ఇది ఇన్సులేటర్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం కరెంట్ దీనికి యాడ్ చేస్తామో అది వచ్చి కండక్టర్లాగా తయారవుతుంది. ఈ సెమీ కండక్టర్స్ ఏమిటితో తయారవుతాయి ఇక్కడ మెన్షన్ చేసినాడు కదా, ఈ సిలికాన్ అండ్ జెర్మేనియం ఈ రెండింటితో మన ఈ సెమీ కండక్టర్స్ అనేవి తయారు చేయబడతాయి. మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఈవెన్ మీ ఫోను, మీ ల్యాప్టాప్, టీవీ, ఇంకా కొన్ని సెన్సార్లు ఉంటాయి, వాటన్నిటిలో కూడా ఈ సేమ్ సిలికాన్ అండ్ జెర్మేనియం వీటితోనే ఇంకా కొన్ని మిక్స్ చేస్తారనుకోండి, ఆ విధంగా తయారు చేయబడతాయి. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి అర్థింగ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఉంది. దీని నుంచి మనకి డైరెక్ట్ క్వశ్చన్లు అయితే ఏం లేదు. ఓకే, వీలైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిగర్ని గుర్తుపెట్టుకుంటే డబల్ హ్యాపీ. నెక్స్ట్ ఓమ్స్ లా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మనకి డైరెక్ట్ దీని గురించి కదా క్వశ్చన్ ఒకటి వచ్చిండేది. ఫస్ట్ ఓమ్స్ లా యొక్క డెఫినేషన్ చూద్దాము. ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓమ్స్ లా స్టేట్ దట్ కరెంట్ వచ్చేసి I అని చెప్తాం, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ వెన్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. టెంపరేచర్ ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఉంటుందో కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్, అట్ ద సేమ్ టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. ఈ రెండింటిని కనుక మనం కలిపినాం అనుకోండి, మనకు వచ్చేసి I ఈజ్ ఈక్వల్ టు V/R ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఇంపార్టెంట్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టెన్స్. ఇక్కడ మీకు I ఈజ్ ఈక్వల్ టు V/R, I ఈజ్ ఈక్వల్ టు V డివైడెడ్ బై R ఈ విధంగా ఉంది, బాగానే ఉంది. మేబీ క్వశ్చన్స్లో దీన్ని మార్చి అడగడం అంటే పెద్ద ఏమి
ఇవి కాకుండా వేరే ఏమి తెచ్చి పెట్టడు. బట్ దీని ప్లేస్లో కొంచెం పైకి కిందికి మారుతాయి. ఎలా మారుతాయి చెప్తాను చూడండి. కిందికి వెళ్దాం. ఇక్కడ I = V/R అని ఉంది కదా, ఇక్కడ I పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. తర్వాత ఇప్పుడు V ఏమైపోతుంది, ఒకవేళ సేమ్ ఫార్ములా V ఇక్కడ డివిజన్ ఉంది కదా, ఈక్వల్ టు అవతలి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది, I × R. ఓకే, ఆ తర్వాత అదేవిధంగా R పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు అనుకోండి, రెసిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే R = V/I. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మేబీ ఒకవేళ అటు ఇటుగా చేసాడు అనుకోండి కొంచెం ఇబ్బంది పడతాం. లేదు డైరెక్ట్గా గుర్తుపెడితే వెల్ అండ్ గుడ్. లేదు మేము ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటాం, ఇవన్నీ లాజిక్స్ మాకు తెలుసు అంటే డబల్ హ్యాపీ. సో దీని గురించి ఇది. ఆ తర్వాత ఇక్కడ వీటి గురించి మెన్షన్ చేశాడు, ఒకసారి ఇవి చూసేసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాడు కదా, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న వోల్టేజ్ అన్న రెండో ఒకటే. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని వోల్టేజ్ అని కూడా పిలుస్తాం. ఓకేనా, ఇదే యాక్చువల్లీ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వడానికి, ఎలక్ట్రాన్లు మూవ్ అవ్వడానికి వాటన్నిటికీ హెల్ప్ అయ్యేది ఈ పొటెన్షియల్ డిఫరెన్సే. మనందరికీ తెలుసు ఈ వోల్ట్ ఏదైతే ఉందో వోల్టేజ్ యొక్క యూనిట్. ఆ తర్వాత ఈ వోల్టేజ్ ఎప్పుడైతే సోర్స్ దగ్గర మనకు ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం EMF అనేసి అంటాం. ఈ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనం V అనే ఒక లెటర్తో చూపిస్తాం. ఈ వోల్టేజ్ మెజర్ చేసే మీటర్ని వోల్ట్ మీటర్ అంటాం. ఈ వోల్ట్ మీటర్ని వచ్చేసి ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. తర్వాత కరెంట్ వచ్చేసి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహం, దీన్నే కరెంట్ అనేసి పిలుస్తాం. ఇది వచ్చేసి దీని యొక్క యూనిట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, యాంపియర్ అనేది కరెంట్ యొక్క యూనిట్. దీని యొక్క సింబల్ లెటర్ A. ఆ తర్వాత దీన్ని కొలిచే మీటర్ ఉంటుంది కదా, దాన్ని యామ్మీటర్ అంటాం. యామ్మీటర్ కరెంట్ కొలవడానికి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని ఏ సిరీస్లో ప్యారలల్ ఇక్కడ వచ్చే సిరీస్ ఇచ్చాడు, అంటే ఈ యామ్మీటర్ ఉంటుంది కదా, దీన్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చాడు రెసిస్టెన్స్ అనేది ఒక ప్రాపర్టీ అనమాట, ఒక ధర్మం. ఇది ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని ఆపుతుంది. ఓకేనా, సో అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీని యొక్క యూనిట్ గుర్తుపెట్టుకోవాలి, ఓం. ఇది ఓం యొక్క సింబల్. ఓకేనా, ఇలా ఉంది ఓం. దీన్ని మెజర్ చేయడానికి, అంటే రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి ఉపయోగపడే మీటర్ని ఓమ్ మీటర్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం కిందికి వెళ్దాం. ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ అన్నాడు. సో పవర్ అనే పదం ఎప్పుడైతే మనకు వినిపిస్తుందో ఇది వచ్చేసి రేట్ ఆఫ్ వర్క్ డన్. ఓకేనా, సో ఎంత స్పీడ్గా మనకు వర్క్ అనేది జరుగుతుంది అనే దాన్ని మనం పవర్ అంటాం. ఫర్ సపోజ్ ఒక ప్లేట్లో సంథింగ్ ఏదో ఫుడ్ ఉంది, మనకు అందరికి నచ్చింది బిర్యానీ ఉందనుకుందాం. కొంచెం దెబ్బ తింటాడు, ఇంకోటి కొంచెం నిదానంగా తింటాడు. ఓకేనా, అంటే ఎంత సమయంలో ఎంత వర్క్ జరుగుతుంది దాన్నే మనం పవర్ అని చెప్తాం. ఎంత ఫాస్ట్గా జరుగుతుంది దాని కొంచెం ఫాస్ట్గా అంటే హై పవర్ అని చెప్తాం. ఓకే, స్లోగా ఉంటే లో పవర్. అయితే యాక్చువల్ ఆ ప్లేట్లో ఉన్న బిర్యానీ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటాం. అంటే ఎంటైర్ వర్క్, అక్కడ ఎంటైర్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ వర్క్ అంతా జరగడానికి ఉపయోగపడినటువంటి ఎనర్జీ, దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటాం. ఆ ఎనర్జీని కొలవడానికి ఆ ఎనర్జీ యొక్క సింబల్ చూడండి, ఈతో చూపిస్తాం. ఓకేనా, ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క సింబల్ వచ్చేసి ఈ. తర్వాత దీన్ని కొలిచే మీటర్ వచ్చేసి ఎనర్జీ మీటర్. మరి ఈ పవర్ని ఏమిటితో కొలుస్తాం, ఎలక్ట్రికల్ పవర్ని, దానికోసం కూడా ఒకటి ఉంది, వాట్ మీటర్. మరి కామెంట్ సెక్షన్లో ఇది మెన్షన్ చేయండి, ఎలక్ట్రికల్ పవర్ దీనికి యూనిట్ ఏంటి. తర్వాత ఈ ఎనర్జీ ఉంది కదా, ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని వచ్చేసి కిలో వాట్ అవర్స్లో మనం మెజర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక కిలో వాట్ అవర్ అన్నా ఒక యూనిట్ అన్నా రెండు ఒకటే. దీని యొక్క వాల్యూ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చాను చూడండి, 1 కిలో వాట్ అన్నా 1 యూనిట్ అన్నా దాని యొక్క వాల్యూ 36105 జోల్స్. ఈ జోల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, జోల్స్ ప్లేస్లో వాట్ సెకండ్ ఇచ్చినా రెండు ఒకటే, కానీ వేరొక యూనిట్స్ ఉంటాయి. ఆ వేరే యూనిట్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దీనిని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత దీనికే ఇంకొకటి కూడా ఇచ్చాడు. ఒక క్యాలరీస్లో కనుక చూపించాల్సి వస్తే 1 కిలో వాట్ అవర్ = 860 కిలో క్యాలరీస్. సో ఇది దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. ఆ తర్వాత బేసిక్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ మీటర్స్, అంటే ఆల్రెడీ ఇందాక వచ్చినాయి కదా, సేమ్ అదే మీటర్ల గురించి మళ్ళీ ఇచ్చాడు, చక్కచక్క చూస్తే అయిపోతుంది.
మీటర్ కరెంట్ని కొలవడానికి హెల్ప్ అవుతుంది. వోల్ట్ మీటర్ వోల్టేజ్ని లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ని కొలవడానికి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఓమ్ మీటర్ రెసిస్టెన్స్ని కొలవడానికి హెల్ప్ అవుతుంది. వీటన్నిటిని సిరీస్లో కనెక్ట్ చేయాలా, ప్యారల్లో కనెక్ట్ చేయాలా, లేదా మనకి పవర్ యొక్క సోర్స్ ఉంటుంది కదా, అది ఉన్నప్పుడు కనెక్ట్ చేయాలా లేదా, ఈ విషయాలు దీంట్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. చక్కగా చూసేద్దాం. సేమ్ అదే విషయం ఇచ్చాడు. మీటర్ వచ్చేసి సేమ్ కరెంట్ కొలవడానికి ఉపయోగపడుతుంది. దీని వచ్చేసి ఓకే ఎస్, ఈ పాయింట్ చూడండి. ఈ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్ అడిగాడు కాబట్టి. ఓకే, మీటర్ వచ్చేసి వెహికల్ యొక్క డాష్ బోర్డ్లో లేదంటే ప్యానల్ బోర్డులో ఉంటుంది. దీని వచ్చేసి సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సిరీస్ అంటే ఏం లేదు, ఇది బ్యాటరీ కదా, బ్యాటరీలో ఒక టర్మినల్ ఇది, ఇంకో టర్మినల్ ఇది. వీటి నుంచి వచ్చేసి మన మీటర్ ఏదైతే ఇక్కడ మీటర్ ఒకటి కనెక్ట్ చేస్తాడు. సేమ్ ఇదే వైర్ ఇలా వెళ్తూ బల్బుకి వెళ్ళింది. బల్బు నుంచి నెక్స్ట్ వైర్ వచ్చేసి ఇలా కనెక్ట్ అవుతూ బ్యాటరీ యొక్క ఇంకొక టర్మినల్కి వచ్చింది. దీన్ని సిరీస్ సర్క్యూట్ అంట. అంటే ఒకదాని పక్కన ఒకటి మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. మీటర్ ఈ విధంగా కనెక్ట్ చేస్తాం. కానీ వోల్ట్ మీటర్ని మాత్రం మనం ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇది ప్యారలల్. వోల్ట్ మీటర్ ఏం మెజర్ చేస్తుందో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీన్ని వచ్చేసి ప్యారలల్లో కనెక్ట్ చేస్తాము. అది దీని యొక్క యూజెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకుంటే హ్యాపీ, పెట్టుకోకుండా ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ అయితే డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వలేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. గుర్తుపెట్టుకుంటే డబల్ హ్యాపీ. నెక్స్ట్ ఓమ్ మీటర్ రెసిస్టెన్స్ కొలవడానికి హెల్ప్ అవుతుంది. పైన చెప్పుకున్నాం, సేమ్ టు సేమ్ అదే. ఎస్, దీనికి ఓన్ పవర్ సోర్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బిల్ట్ ఇన్ పవర్ సోర్స్ ఉంటుంది ఓమ్ మీటర్కి. ఆ తర్వాత ఇది వచ్చేసి మనం ఎప్పుడు ఏదైతే మెజర్ చేయాలనుకుంటామో దాని పవర్ సోర్స్ నుంచి తీసేసే మనం దీన్ని యూజ్ చేయాలి. సో దట్ దీంట్లో ఓమ్ మీటర్ ఉంది కదా, దాంట్లో ఉన్నటువంటి పవర్ సోర్స్ ద్వారా వర్క్ అవుతూ ఎంత రెసిస్టెన్స్ ఉంది అనేది మనం ఈజీగా మెజర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఓమ్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్ మనకు తెలుసు, ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాకే, ఓమ్. ఓకే, సో ఇదే దాని గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత ఇక్కడికి రండి. సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఇది ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్. మనకి వైర్లు ఇవన్నీ కనెక్ట్ చేసి అవన్నీ ఉంటాయి కదా, వాటిని టెక్నికల్గా ఈ విధంగా డ్రా చేసి మన సర్క్యూట్గా ఒక సర్క్యూట్ అనేసి అంటాం. ఇలాగే డ్రా చేయడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో ఇది వచ్చేసి మనకి వోల్టేజ్ యొక్క సోర్స్, దాన్ని మనం బ్యాటరీ అని కూడా అనుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఈ వైర్ వచ్చేసి ఇలా వెళ్తుంది. ఓకే, ఇలా వెళ్తూ ఇక్కడ ఇంకోటి ఉంది. దీన్ని వచ్చేసి రెసిస్టెన్స్ అంటాం. ఎందుకంటే వీటి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి. దీని ప్లేస్లో ఇంకోటి ఉంటే దాని పేరు మారిపోతుంది. సింబల్స్ వస్తాయి నెక్స్ట్, ఆ సింబల్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వైర్ ఇలా వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వచ్చింది, బట్ ఇక్కడ మాత్రం ఇంకోటి ఇలా ఉంది కదా, ఇలా రౌండ్గా వచ్చి, దీన్నే కీ అంటాం లేదా స్విచ్ అంటాం. ఓకే, ఆ స్విచ్. ఇది బేసిక్ సర్క్యూట్. ఇలా ఎప్పుడైతే ఓపెన్లో ఉంటుందో దాన్ని ఓపెన్ సర్క్యూట్ అంటాం. ఎస్, ఇక్కడ ఇచ్చాడు కదా ఓపెన్ సర్క్యూట్ ఏంటి అంటే మనకి ఇలా స్విచ్ వచ్చేసి ఓపెన్ అయి ఉంటుంది. అట్లా స్విచ్ ఎప్పుడైతే ఓపెన్లో ఉంటుందో రెసిస్టెన్స్ ఉంటుంది కదా, అది ఇన్ఫినిటీ. రెసిస్టెన్స్ R = ఇన్ఫినిటీ. ఎందుకంటే ఎంత ఉంటుందో తెలియదు, ఎందుకంటే కాంటాక్ట్లో లేవు, ఓపెన్ అయిపోయినాయి. ఓకేనా, అట్లా ఉన్నప్పుడు కరెంట్ పోతుందా? కరెంట్ అనేది ప్రవాహం అవ్వదు, కరెంట్ వెళ్ళడం అనేది జరగదు. ఓకే, నెక్స్ట్ ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. షార్ట్ సర్క్యూట్ మన అందరికీ తెలుసు. ఈ షార్ట్ సర్క్యూట్ వల్లే మనకి ఫైర్ యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతాయి. ఒక వైర్ ఉంటుంది కదా, ఇది కట్ అయిపోయి దీని నుంచి ఉన్నటువంటి పవర్ రెండు ఇట్లా సపరేట్ అవుతూ ఒకదానికొకటి టచ్ అవుతాయి. ఆ టైంలోనే మనకి స్పార్క్ రావడం, తర్వాత ఏవైతే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉంటాయో అవన్నీ డ్యామేజ్ అయిపోవడం, కాలిపోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అయితే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే డైరెక్ట్ క్వశ్చన్ ఏం అడగలేదు ఇంతవరకు, గుర్తుపెట్టుకుంటే డబల్ హ్యాపీ. ఎప్పుడైతే ఇలా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందో రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇది పరిస్థితి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్యారలల్ సర్క్యూట్ గురించి ఇచ్చాడు. ఇది బ్యాటరీ అనుకుందాం. ఓకే, ఇది ఒక ల్యాంపు, ఇది ఇంకో ల్యాంపు. ఓకేనా, దీని నుంచి ఒక వైర్ ఇలా వెళ్ళింది, ఈ నుంచి రెండింటికి స్ప్లిట్ అయింది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఇలా వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా స్ప్లిట్ అయింది. అంటే ఒకే సోర్స్ నుంచి రెండింటికి సపరేట్గా కనెక్షన్లు ఇస్తాం. దీన్నే ప్యారలల్ సర్క్యూట్ అంటాం. ఓకేనా, సో ప్రతి ఒక్క దానికి ఓన్ పాత్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇది డ్యామేజ్ అయినా ఇది డ్యామేజ్ అయినా కానీ ఇది వర్క్ అవుతుంది, వైస్ వర్సా. ఇది డ్యామేజ్ అయినా ఇది వర్క్ అవుతుంది, ఇలా జరుగుతాయి అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు
ప్యారలల్ ఎప్పుడైతే ఫిక్స్ చేస్తామో దాని యొక్క ఓవరాల్ రెసిస్టెన్స్ని రెసిప్రోకల్స్ ఆఫ్ ఆర్ ఈ విధంగా యాడ్ చేస్తాం. ఒకవేళ ఇదే సిరీస్లో అనుకోండి, సిరీస్లో అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అన్సోని, ఒకవేళ ఎన్ని ఉంటే అన్ని. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది, ప్లస్ చేస్తాం. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాం, రెసిప్రోకల్స్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఈ విధంగా మనం యాడ్ చేయడం అనేది జరుగుతుంది. మనం మాట్లాడుతున్నాం అప్పుడే సిరీస్ సర్క్యూట్ గురించి వచ్చింది. ఒకదాని పక్కన ఒకటి యాడ్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలా మాట్లాడుకుంటున్నాం, ఆ లోపల మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టేబుల్, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, దీంట్లో ఉన్నటువంటి సింబల్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని వచ్చేసి బ్యాటరీ సింబల్ అంటాం, దీన్ని వచ్చేసి అర్త్, ఇది వచ్చేసి మోటార్, ఇది వచ్చేసి జనరేటర్, మనకి కరెంట్ జనరేట్ చేస్తుంది. ఏసీ మోటార్, డీసీ మోటార్ రెండు సపరేట్. నెక్స్ట్ ఇది స్విచ్, ఇదే స్విచ్ కొంచెం పెద్ద ఎక్కువ లోడ్ ఉన్నటువంటి వాటి దగ్గర ఉపయోగిస్తే దాన్ని వచ్చేసి హెవీ డ్యూటీ స్విచ్ అంటాం. రెసిస్టెన్స్ని ఈ విధంగా చూపిస్తాం. పైన మనకి ఎన్ని చూపించాడు కదా, ఎస్, ఇక్కడ రెసిస్టెన్స్. అదే రెసిస్టెన్స్లో వేరియబుల్ అంటే రెసిస్టెన్స్ మారుతూ ఉందనుకోండి లొకేషన్ బట్టి, దాన్ని వచ్చేసి రియోస్టాట్ అంటాం. ఆ తర్వాత ఇది కాయిల్, వైర్ ఉంటుంది కదా, వైర్ని ఈ విధంగా చూపిస్తాడు. తర్వాత కాయిల్ విత్ కోర్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇండక్షన్ కాయిల్, ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది, సో దట్ ఎలక్ట్రిసిటీ దీంట్లోంచి దీనికి ఇండైరెక్ట్గా మనకు వితౌట్ కాంటాక్ట్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. ఆ తర్వాత దీన్ని స్పార్క్ గ్యాప్, ఇదొక వైరు, ఓకే, ఇదొక టెర్మినల్ అనుకుందాం. హై వోల్టేజ్ కరెంట్ ఎప్పుడైతే వస్తుందో ఈ నుంచి ఇది జంప్ అయిపోతుంది, ఈ సమయంలో మనకి స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ ఎప్పుడైతే వస్తుందో మన పెట్రోల్ ఇంజిన్లో అదే యాక్చువల్లీ బర్న్ చేసేది. ఓకే, మనం స్విచ్ చేసినప్పుడు కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి సిబి పాయింట్, సిబి అంటే కాంటాక్ట్ బ్రేకింగ్ పాయింట్స్. ఓకే, తర్వాత దీనిలో కండెన్సర్ అంటాం, ఇవి రెండు రకాలు. ఓకే, ఇదొకటి రెండిట్లో ఏది ఇచ్చినా కూడా కండెన్సర్. తర్వాత రెక్టిఫైర్ లేదా డయోడ్ అంటాం దీన్ని. ఈ ఇమేజెస్ చూడాలా, గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్యూజ్, ఇది ఫ్యూజ్. నెక్స్ట్ ఇది వచ్చేసి వైర్ క్రాస్డ్, వైర్ జాయింట్, ఇవి బల్బులు. నెక్స్ట్ ఇట్లా ఏ అంటే యామ్మీటర్, వి అంటే వోల్ట్ మీటర్. ప్రజెంట్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రజెంట్ మనకి ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు డయోడ్ గురించి క్వశ్చన్స్లో వచ్చేసి డయోడ్ గురించి వచ్చింది. నెక్స్ట్ ఒకవేళ ఇదే దాంట్లో ర్యాండమ్గా ఏదో ఒకటి తీసుకొని ఇది ఏది అని ఇచ్చినాడు అనుకో క్వశ్చన్ పేపర్లో, మెయిన్ మన రాసే ఎగ్జామ్లో, అప్పుడు తల గోక్కోవాలి. అట్లా ఆగకుండా ఆ లోపల ఇవన్నీ కనుక చూసినాం అనుకో, దీంట్లోంచే వస్తాయి కాబట్టి కొంచెం రిస్క్ తగ్గుతుంది. రైట్, మేము రిస్క్ తీసుకుంటాం, రస్క్ తింటామంటే హ్యాపీ. నెక్స్ట్ మల్టీమీటర్, పైన మీటర్స్ చెప్పినాం కదా, ఈ యామ్ మీటర్, వోల్ట్ మీటర్, ఓమ్ మీటర్, ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి కదా, వీటన్నిటి కలిపి ఒకే దాంట్లో కనుక పెడితే దాన్ని మనం మల్టీమీటర్ అంటాం. ఓకేనా, దీంట్లోనే ఇవన్నీ ఉంటాయి, ఓమ్ మీటర్, యామ్ మీటర్, వోల్ట్ మీటర్, ఇవన్నీ. దీంట్లో వచ్చేసి 2 టైప్స్, ఒకటి అనలాగ్, ఇంకోటి డిజిటల్. పాతకాలం ముళ్ళలాగా ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి అనలాగ్ టైప్ అంటాం. ఇప్పుడు డిజిటల్, మొత్తం స్క్రీన్ వచ్చాయి. ఇప్పుడు మనకు కనిపించేవన్నీ చాలా వరకు ఈ డిజిటల్ టైప్లోనే ఉంటున్నాయి, చాలా రకరకాలు కూడా వచ్చాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి క్వశ్చన్లు అడిగాడు కాబట్టి ఇది ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇమేజ్ ఇచ్చాడు, ఇది ఏంటని అడిగాడు కదా. ఇది వచ్చేసి మల్టీమీటర్. ఏంటిది మల్టీమీటర్. ఇంకా ఇది డిజిటల్ మల్టీమీటర్. డిజిటల్ మల్టీమీటర్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూజ్. ఇక్కడికి వచ్చేస్తే ఆ ఫ్యూజ్ ఏంటంటే మన దగ్గర ఒక ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లేదా మన ఇంట్లో వైర్లు, టీవీలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి కరెంట్ వస్తూ ఉంటుంది. కరెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, కొంచెం హీట్ కూడా జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ అయినప్పుడు ఒక్కోసారి ఇంకా పెరుగుతూ ఉందనుకోండి, ఆ సమయంలో మన ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ పేలిపోద్ది, కాలిపోతుంది. అయితే అది డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయాలంటే దానికంటే ముందు ఇంకొకటి చిన్నది తక్కువ కెపాసిటీ ఉన్నదాన్ని ఒకటి పెట్టాలి. ఫస్ట్ ఇది కాలిపోయింది అనుకో, మన కరెంట్ ఈ వరకు రాదు. ఓకేనా, ఈ విధంగా చూడాలి అంటే మన ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు ఉన్నారు, ఫస్ట్ చిన్నపిల్లలు పెట్టి మిగతా వాళ్ళంతా తింటారు. ఇప్పుడేం ప్రేమగా పెడుతున్నారు, అది వేరే విషయం. కానీ పాతకాలంకి వెళ్ళాం అనుకోండి, రాజుల కాలం లేదంటే ఆ తర్వాత కొంచెం పీరియడ్లో ఒకే ఇంట్లో ఒకేసారి ఒక 10 మంది 15 మంది అట్లా ఉంటారు.
ఆ సమయంలో వచ్చేసి చిన్నోడికి ఫస్ట్ పెడతారు. ఎందుకు? ఒకవేళ అన్నం గనుక ఫుడ్ పాయిజన్ అయినా, లేకపోతే ఇంకేదన్నా గాని జరిగిందనుకోండి, ఫస్ట్ పిల్లోడు తింటాడు. వానికి ఫస్ట్ రియాక్షన్ వస్తది. ఎందుకంటే పెద్దవాళ్ళొచ్చేసి వాటికి తట్టుకొని నిలబడతారు. ఇంకా రియాక్షన్ అంత ఫాస్ట్‌గా రాదు. పిల్లలు ఫాస్ట్‌గా వస్తుంది రియాక్షన్. అట్లా ఆ ఫుడ్ పాయిజన్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి హెల్ప్ అయితది. ఇక్కడ గూడా అంతే. మనం పెద్దదాన్ని కాపాడడానికి చిన్నదాన్ని తీసుకుంటున్నాం. ఇది ఫస్ట్ మనకి స్పాయిల్ అయిపోయిందనుకోండి, మనకి పెద్దది సేఫ్. ఇదే ఫ్యూజ్‌లో జరిగే విషయం. దీనిలో ప్రొటెక్టివ్ డివైసెస్ అంటాం. ఓకేనా? ఇది మనకి డైరెక్ట్‌గా క్వెషన్‌లో అడిగాడు. ఇది హీట్‌ని లిమిట్ చేయడానికి హెల్ప్ అయితది. హీట్ లిమిట్ అంటే మనకి ఈ వైర్‌లోంచి కరెంట్ వస్తూ ఉంటుంది గదా! ఆ వైర్‌లోకి ఎప్పుడైతే కరెంట్ వస్తుందో హీట్ గూడా వస్తుంటుంది. ఆ హీట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ వైర్‌లన్నీ గూడాను మెల్ట్ అయిపోతాయి. మన ఎలక్ట్రిక్ డివైసెస్ కాలిపోతాయి. అట్లా కాలిపోకుండా మనం ఇంకొక డివైస్ ఫ్యూజ్ అంటాం. ఈ ఫ్యూజ్ లెస్ కెపాసిటీతో మనం ఫిక్స్ చేస్తాం. ఇది ఎప్పుడైతే కాలిపోతుందో మనకి ఇది సేఫ్ అయిపోతుంది. సో, అట్లా హీట్‌ని గూడా ఇది లిమిట్ చేయడానికి హెల్ప్ అయితది. సో, ఇది పరిస్థితి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్యూజుల ద్వారా ప్రొటెక్ట్ చేయబడే సర్క్యూట్స్ ఏమేమి మెన్షన్ చేశాడు. ఆ తర్వాత ఫ్యూజుల యొక్క కలర్ కోడింగ్ ఇచ్చాడు. ఏవేవి అనేసి. బట్ ఈ కలర్ వచ్చేసి గుర్తుపెట్టుకుంటే ఏం లాభం ఏం లేదనుకోండి. ఎందుకంటే కొంచెం మారతాయి. బట్ మేబీ చెప్పలేము. ఇప్పటి వరకైతే అడగలేదు కాబట్టి ఇబ్బందేం లేదు. గుర్తుపెట్టుకున్నా పెట్టుకపోయినా ఇబ్బందేంలా. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఫ్యూజుబుల్ లింక్ అనేసి, ఈ ఫ్యూజుబుల్ లింక్ ఏంటంటే ఇట్లా కనెక్ట్ చేయడానికి ఒక వైర్. ఇది ఇంకొక వైర్ అనమాట. ఓకేనా? ఈ వైర్ కనెక్ట్ చేస్తారు. ఈ కనెక్షన్ చేసిన తర్వాత సేమ్ ఆ ఫ్యూజ్‌లో ఎట్లయితే కాలిపోతే ఇది కూడా అట్లా కాలిపోతది. ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు. అట్లా కాలిపోయిన తర్వాత సర్క్యూట్ అనేది బ్రేక్ అయిపోతుంది. అసలు ఏది కూడా వర్క్ అవ్వదు. అంతే కదా! మన ఇంట్లో ఫ్యూజ్ పోతే అవన్నీ వర్క్ అయితాయా? కావు కదా! ఈడు కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి సర్క్యూట్ బ్రేకర్స్. మన టీఎంసీబీలు, ఆర్సీసీబీలు ఇవన్నీ కూడాను ఈ సర్క్యూట్ బ్రేకర్‌లో ఒక పార్టే. ఓకేనా? ఈ సర్క్యూట్ బ్రేకర్‌లో వచ్చేసి మనకు 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా? టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 1 వచ్చేసి అడ్వాన్స్‌డ్, ఇవి ఆటో రీసెట్టబుల్. అంటే ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. ఎక్కువ వోల్టేజ్ వచ్చింది, ఎక్కువ హీట్ పెరిగిపోయింది, ఆటోమేటిక్‌గా ట్రిప్ అయిపోతాయి. మళ్ళీ ఎప్పుడైతే ఆ కరెంట్ అంతా డిస్కనెక్ట్ అయిపోయి నార్మల్ టెంపరేచర్‌కి అంతా నార్మల్‌గా ఎప్పుడైతే వస్తుందో ఇది ఆటోమేటిక్‌గా మళ్ళీ రికవర్ అవుతుంది. రీసెట్ అయితుంది. అదొచ్చేసి టైప్ 1 ఆటో రీసెట్టబుల్. టైప్ 2 ఏంటంటే ట్రిప్ అయిపోతుంది. ఎప్పుడైతే హై వోల్టేజ్ కరెంట్ వస్తుందో ఆ తర్వాత ఫ్లక్చుయేషన్స్‌కి అది ట్రిప్ అయిపోతుంది. ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం ఈ పవర్ సోర్స్‌ని రిమూవ్ చేస్తామో ఆ తర్వాతే ఇది ఆన్ అవుతుంది. రీసెట్ అవుతుంది. లేదా అంతవరకు రీసెట్ అవ్వదు. నెక్స్ట్ టైప్ 3 వచ్చేసి ఇప్పుడు మనం యూజ్ చేసేది. ఎప్పుడైతే ట్రిప్ అయిపోతుందో ఆ తర్వాత మళ్ళా మనం మాన్యువల్‌గా దాన్ని రీసెట్ చేయాలి. అంతే లిఫ్ట్ చేస్తాం కదా! అది టైప్ 3 సర్క్యూట్ బ్రేకర్. దాని తర్వాత నెక్స్ట్ కింద బలాస్ట్ అనేసి ఒకటుంది. ఈ బలాస్ట్ వచ్చేసి దీంట్లో ఈ కాయిల్స్ ఉంటాయి కదా! ఆ కాయిల్స్ యొక్క వౌండింగ్ అనేది ఉంటుంది. ఆహ్, ఒక ఐరన్ కోర్ పైన. ఇది ఇదొచ్చేసి బలాస్ట్ ఇవి పాతకాలం ట్యూబ్ లైట్‌లలో ఉండేవి. ఓకే. ఇది అప్పుడప్పుడు పోతా ఉంటాండే. ఆ పోతా ఉన్నప్పుడల్లా మళ్ళా దీన్ని మారుస్తా ఉంటారు. చోక్ అనేసి అంటాం. యెస్, ఇక్కడ కూడా ఇచ్చేసాడు చోక్ అనేసి. అన్నా ఇదొచ్చేసి ఏం చేస్తది అంటే వోల్టేజ్ యొక్క సప్లైని స్టెప్ అప్ చేస్తది. అంటే పెంచి పంపిస్తది. ఓకేనా? ఇది అది చేసే పని. ఇంగా తర్వాత సర్క్యూట్ డ్రాయింగ్ అంత అవసరం లేదు. కేబుల్ కలర్ కోడ్స్ అండ్ సైజ్. దీని గురించి క్వెషన్ వచ్చింది కాబట్టి కొంచెం ఇంపార్టెంట్. అసలు కలర్ కోడింగ్ ఎందుకుంటుంది? ఎందుకంటే ఫర్ సపోజ్ ప్లస్, మైనస్ ఉన్న చోట రెడ్ ఒకటి, తర్వాత బ్లాక్ గాని ఇంకా వేరే కలర్‌లు ఏవో ఉంటాయి. కానీ ఒక ఆటోమొబైల్‌లో రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి కదా! ఇప్పుడు అన్నిటికి రెడ్ తర్వాత బ్లాక్ ఈ కలర్ కాంబినేషన్‌లో యూజ్ చేస్తే కష్టం కదా! సో, అట్లా మనకు కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయిపోయిందనుకోండి గుర్తుపట్టలేం. అట్లా పర్టిక్యులర్ దానికి ఉపయోగించినటువంటి వైర్ ఇది అనేసి గుర్తుపట్టడం కోసమే ఈ కలర్ కోడింగ్ ఇచ్చారు. అదే ఇక్కడ చెప్పాడనమాట. ఫర్ ఈజీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఈచ్ సర్క్యూట్. డిఫరెంట్ సర్క్యూట్స్ ఉంటాయి. ఓకే. ఇగ్నిషన్ సర్క్యూట్ వేరు, తర్వాత నెక్స్ట్ ఛార్జింగ్ సర్క్యూట్ వేరు. ఇట్లా రకరకాల సర్క్యూట్స్ ఉంటాయి. వాటన్నిటికి ఒకటే కలర్ కోడింగ్ ఇవ్వకూడదు. అట్లా కలర్ కోడింగ్ ఉంటుంది కదా! దీన్ని ఈ సిస్టమ్ వచ్చేసి లూకాస్ కలర్ కోడ్ సిస్టమ్ అంటాం. లూకాస్ కలర్ కోడ్ సిస్టమ్‌ని మన ఆటోమోటివ్ అంటే మన బండ్లల్లో అంతా బైకులు కావచ్చు, కార్లు కావచ్చు వీటన్నిటిలో ఇట్లా ఈ సిస్టమ్‌తోనే కలర్ కోడింగ్ అనేది ఉంటది. కొన్ని వైట్‌కి గ్రీను, వైట్‌కి రెడ్డు, రెడ్‌కి ఇంకో కలరు. ఇట్లా చాలా టైప్స్ ఉంటాయన్నమాట కలర్స్.
సో ఇదంతా ఒకటి కలర్ కోడింగ్స్ ఎందుకు ఇస్తామనేసి విషయం. ఇక్కడికి రండి. ఇక్కడ కేబుల్ అనేసి ఉంది కదా, కేబుల్ అనేది ఏంటంటే ఒక వైర్ కాదు, ఒక వైర్లో చిన్న స్ట్రాండ్స్ ఉంటాయి, అంటే తీగలు ఉంటాయి, తీగలన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. దానికి చుట్టూ వచ్చేసి మన అందరూ తెలిసిందే ఒక ప్లాస్టిక్ కోటింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ మనకి, ఇది క్వశ్చన్లో అడిగాడు కదా, 25/012 ఇండికేట్స్. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? ఈ 25 అనేది నెంబర్ ఆఫ్ స్ట్రాండ్స్. ఫర్ సపోజ్ మనం ఒక వైర్ తీసుకున్నాం అనుకుందాం. ఓకే, ఈ వైర్లో వచ్చేసి ఇదంతా ప్లాస్టిక్ తోడు అనుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విధంగా కాపర్ వచ్చేస్తుంది. అయితే బాగా గమనించండి, అంతా ఒక సాలిడ్గా ఉంటుంది, అంటే కొన్నిట్లో ఉంటాయి, అన్నిట్లో ఇట్లా అని చెప్పలేను. ఆ తర్వాత ఇవి వచ్చేసి చిన్న తీగలుగా ఇట్లా ఉంటాయి. ఓకేనా, ఈ ఒక్కొక్కటి ఉంటుంది కదా, దాన్ని మనం స్ట్రాండ్ అంటాం. స్ట్రాండ్ అంటే చిన్న తీగ. ఆ తీగలు ఎన్ని ఉన్నాయి అనేసి చెప్పేది ఈ నంబర్ 25 ఉంది కదా, అంటే ఇట్లాంటి చిన్న తీగలు వచ్చేసి 25 ఉంటాయి దీంట్లో. ఓకేనా, ఆ తర్వాత 012 అనేసి ఉంది, /012. ఇది ఏం చెప్తోంది అంటే ఈ తీగ యొక్క థిక్నెస్ ఎంత డయామీటర్ అని చెప్తోంది. ఓకేనా, 012 కదా, అప్పుడు మనం 0.012గా తీసుకోవాలా. ఓకే, ఇక్కడ ఇంచెస్ ఇచ్చాడు, ఆ విధంగా ఉంటాయి, లేదా కొన్నిట్లో డైరెక్ట్గా వేసేస్తాను నెంబర్. ఓకే, ఇది దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. నెక్స్ట్ కిందికి వెళ్దాం. ఇక్కడ ఇచ్చా చూడండి, రకరకాల సర్క్యూట్లు. ఓకేనా, ఇవన్నీ సర్క్యూట్లు, డిఫరెంట్ సర్క్యూట్స్. ఆ సర్క్యూట్స్ అన్నిటికీ కలర్ కోడింగ్ అంతా ఉంది. బ్రౌన్, ఎల్లో, వైట్, గ్రీన్, బ్లూ, రెడ్, బ్లాక్, వీటిలో చెప్పుకుంటూ పోతే దండి కాంబినేషన్లో ఉన్నాయి. అవునా, ఇవన్నీ కూడా మన ఎలక్ట్రికల్ దాంట్లో, మన ఆటో ఎలక్ట్రికల్ సిస్టంలో వస్తాయి. నెక్స్ట్ కిందికి వెళ్తే మనకి లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ ఇందాక చెప్పినాం, ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహకాన్ని ఆపేది, దీన్నే రెసిస్టెన్స్ అంటాం. ఓకే, ఈ రెసిస్టెన్స్ వచ్చేసి ఆ ధర్మాల గురించి, అంటే ఇక్కడ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ యొక్క ధర్మాల గురించి చెప్పడం జరుగుతుంది. రెసిస్టెన్స్ వచ్చేసి లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. లెంత్ ఎంతైతే ఎక్కువగా ఉంటుందో రెసిస్టెన్స్ అంత ఎక్కువ ఉంటుంది. లెంత్ తక్కువ ఉందనుకోండి, రెసిస్టెన్స్ అంత తక్కువగా ఉంటుంది. తర్వాత ఈ రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్రాస్ సెక్షన్. ఓకేనా, అంటే క్రాస్ సెక్షన్ అంటే థిక్నెస్ అనుకోండి. ఈ థిక్నెస్ ఎంత పల్చగా ఉంటే అంత రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ థిక్నెస్ ఎంత ఎక్కువగా ఉంటే రెసిస్టెన్స్ అంత తక్కువగా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఆ తర్వాత ఈ టెంపరేచర్. రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ ఎక్కువైపోతే రెసిస్టెన్స్ కూడా పెరిగిపోతుంది, టెంపరేచర్ తక్కువ ఉంటే రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వేరు, రెసిస్టెన్స్ వేరు. ఓకే, ఆ స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఓమ్ మీటర్ యూనిట్, రెసిస్టెన్స్కి మాత్రం ఉత్త ఓమ్. ఓకేనా, ఓన్లీ రెసిస్టెన్స్. ఒకవేళ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనుకోండి, ఓమ్ మీటర్ దానికి రెసిస్టెన్స్ యూనిట్ అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇలా కిందికి వెళ్దాం. ఈ టేబుల్ ఒకసారి చూడండి, గమనించండి. దీంట్లో రకరకాల మెటీరియల్స్ ఉంటాయి కదా, కండక్టర్స్ ఇంకా ఇన్సులేటర్స్, వీటికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూస్తే హ్యాపీ. సిల్వర్ అన్నిటికంటే లోయెస్ట్, తర్వాత అన్నిటికంటే హైయెస్ట్ వచ్చేసి నికిల్ క్రోమ్. ఓకే, ఇంకా రెసిస్టర్ అంటే రెసిస్టెన్స్కి, అంటే ఈ ప్రవాహకాన్ని అడ్డుకునే ఒక వస్తువు, దాన్ని రెసిస్టర్ అంటాం. ఈ రెసిస్టర్లో ఒకటి వైర్ ఓన్ రెసిస్టర్ అనేది, దీని వచ్చేసి నికిల్ క్రోమియం లేదా నిక్రోమ్ అంటాం. నిక్రోమ్ అన్నా నికిల్ క్రోమియం అన్నా రెండు ఒకటే. నికిల్ క్రోమియంకి షార్ట్ కట్ అనమాట నిక్రోమ్. ఇది వచ్చేసి హై కరెంట్ అప్లికేషన్, ఎక్కువ కరెంట్ ఉంటుంది కదా, ఆ సమయంలో దీన్ని ఉపయోగిస్తాం. దీంట్లో ఉండేదే మనకి ఇక్కడ వచ్చింది బలాస్ట్ రెసిస్టర్. ఓకేనా, ఈ బలాస్ట్ రెసిస్టర్ అనేది ఆటోమోటివ్ ఫ్లాష్ యూనిట్. మనం ఫ్లాష్ కొడతాం కదా కార్లో, అక్కడ ఈ బలాస్ట్ రెసిస్టర్నే ఉపయోగిస్తాం. ఓకే, ఎక్కువ కరెంట్ అక్కడ పంపిస్తుంది కాబట్టి. తర్వాత రెసిస్టర్లో ఉండే టైప్స్ ఇక్కడ మెన్షన్ చేశాడు.
దీంట్లోంచి మనకి డైరెక్ట్ క్వశ్చన్ రాలేదు కాబట్టి పెట్టుకోకపోయినా హ్యాపీయే. ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ మాత్రం దీన్ని చదవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది రెసిస్టర్ అనేది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటే హ్యాపీ. ఇంతకుమించి మనకు డైరెక్ట్ దీంట్లోంచి అయితే క్వశ్చన్లు ఏం రాలే. ఇంకా తర్వాత ఈ ప్యారలల్ సర్క్యూట్లు, తర్వాత సిరీస్ సర్క్యూట్లు. ఇది సిరీస్ సర్క్యూట్ మనం ఆల్రెడీ చెప్పినాం కదా. సిరీస్ సర్క్యూట్ వచ్చేసి ఒకదాని పక్కన ఒకటి ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, అలా యాడ్ చేసుకున్నాం అనుకోండి, మన టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R1 + R2 + R3 ఎన్ని ఉంటే అన్ని. ఓకేనా, వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ పోతే మనకు ఓవరాల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ప్యారలల్లో మాత్రం డిఫరెంట్, వీటి యొక్క రెసిప్రోకల్స్ని మనం యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈఎంఎఫ్ గురించి మనకు ఆల్రెడీ పైన చూసేసినాము, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. టెర్మినల్ వోల్టేజ్ ఏంటంటే మనకు సోర్స్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్. ఆ తర్వాత వోల్టేజ్ డ్రాప్ అన్నా వోల్టేజ్ లాస్ అన్నా ఒకటే. ఏంటంటే మనకి వోల్టేజ్ ఉంటుంది కదా, ఆ కరెంటు ప్రవాహం చెందుతుంది. ఆ సమయంలో మనకి లాసెస్ అనేవి ఉంటాయి. ఆ లాసెస్ని వోల్టేజ్ డ్రాప్ లేదా వోల్టేజ్ లాస్ అనేసి అంటాం. ఇంకా తర్వాత నెక్స్ట్ కిందికి ఎట్లా వెళ్తూ ఉంటే మనకి డీసీ ప్యారలల్ సర్క్యూట్స్, సేమ్ ప్యారలల్ సర్క్యూట్స్. ఓకే, ప్యారలల్ సర్క్యూట్స్ అంటే ఒకే సోర్స్ నుంచి మల్టిపుల్ లోడ్స్ అనేది మనం యూజ్ చేస్తాం. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది బ్యాటరీస్ నుంచి వచ్చే కరెంట్ డీసీ కరెంట్. ఇక్కడ ప్యారలల్ సర్క్యూట్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఈ వోల్ట్ సప్లై అన్నారు కదా, ఇది వచ్చేసి బ్యాటరీ అనుకుందాం. ఈ బ్యాటరీ నుంచి వచ్చేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బల్బ్స్ ఉన్నాయి. 1 2 3 బల్బ్స్ ఉన్నాయి. మూడింటికి కూడాను సపరేట్ కేబుల్స్ వెళ్తుంది. ఓకే, ఇట్లా సపరేట్ సోర్స్ అనేది ఉంటుందన్నమాట. దీన్నే మనం ప్యారలల్ సర్క్యూట్ అంటాం. ఓకేనా, సో వీటిల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ప్యారలల్ సర్క్యూట్లో వోల్టేజ్ అంత కామన్గా ఉంటుంది, అన్నిటికీ సమానమైనటువంటి వోల్టేజ్ వస్తుంది. ఎందుకు ఏంటి అని మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే కంప్లీట్లీ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇక్కడ ఏవైతే చెప్తామో అది మీ టెక్స్ట్ బుక్లో మార్క్ చేసుకోండి. అదేవిధంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ గుర్తుకుంటే రివిజన్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ సంబంధించి సేమ్ టు సేమ్ అన్నిటిని యాడ్ చేసుకుంటుకోవాలి. రెసిస్టెన్స్ గురించి చూడండి. రెసిస్టెన్స్ మాత్రం ఈ విధంగా రెసిప్రోకల్స్ని యాడ్ చేయాలి. ఓకేనా, సిరీస్లో మాత్రం మనం డైరెక్ట్ R1 + R2 + R3 ఎన్ని ఉంటే అన్ని అట్లా వేసేస్తాం. ఇది పరిస్థితి. తర్వాత ప్యారలల్ సర్క్యూట్ల యొక్క అప్లికేషన్స్ మన ఎలక్ట్రికల్ సిస్టంలోను, మన ఇళ్ళల్లో వచ్చే లైట్లు, బల్బులు, ఫ్యాన్లు, ఇవన్నీ కూడా ఒక్కొక్క స్విచ్ వేస్తే ఒకటి వెలుగుతుంది కదా. అప్పుడంటే సోర్స్ నుంచి వీటన్నిటి సపరేట్గా కనెక్షన్లు ఉన్నట్లు. ఓకే, వీటి మనం ప్యారలల్ సర్క్యూట్స్ అంటాం. అట్లా కాకుండా ఒక స్విచ్ చేస్తే ఫ్యాను, లైటు, ఏసీ ఏ ఉంటే అన్నీ వర్క్ అయిపోయినాయి అనుకోండి, దాన్ని మనం సిరీస్ సర్క్యూట్ అంటాం. ఓకే, తర్వాత వెరీ ఇంపార్టెంట్ టాపిక్ బ్యాటరీ అనేది ఎలక్ట్రోకెమికల్ డివైస్. ఓకే, దీంట్లో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్ కూడా ఉంటుంది. ఎలక్ట్రోలైట్ ఒక లిక్విడ్, దానిపైన ఈ ఎలక్ట్రోడ్స్ ప్లేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దట్ మనకి అక్కడ ఈ ఎలక్ట్రోలైసిస్ అనేది జరిగి ఈ ఎలక్ట్రిసిటీ అనేది కెమికల్ రూపంలో స్టోర్ అవుతుంది. ఈ బ్యాటరీలో వచ్చేసి మనకి ఇక్కడ 2 టైప్స్ ఇచ్చాడు, డ్రై సెల్, వెట్ సెల్. డ్రై సెల్లో వచ్చేసి పేస్ట్ లేదా జెల్ని ఉపయోగిస్తాం. వెట్ సెల్లో మాత్రం ఎలక్ట్రోడ్లు ఉంటాయి, అదేవిధంగా ఎలక్ట్రోలైట్, లిక్విడ్ ఎలక్ట్రోలైట్ కూడా ఉంటుంది. దీంట్లో మోస్ట్ ఫేమస్ లెడ్ యాసిడ్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకొక టైప్ ప్రైమరీ సెల్స్ ఉంటాయి, నెక్స్ట్ సెకండరీ సెల్స్ కూడా ఉంటాయి. ఓకే, ప్రైమరీ సెల్స్ వచ్చేసి ఇవి రీఛార్జబుల్ కాదు, రీఛార్జ్ అవ్వవు. వన్స్ యూజ్ చేస్తాం, పాడేస్తాం. అంటే మన దీంట్లో ఉపయోగిస్తాం కదా, మన ఏంటివి రిమోట్లలో, వాటన్నిటిలో ఉపయోగిస్తాం. ఓకే, ఆ రిమోట్లో ఉపయోగించే సెల్స్ అన్నీ కూడా ప్రైమరీ సెల్స్. ఇవి వాడతాం, తర్వాత పాడేస్తాం. మళ్ళీ దాంట్లో కూడా కొన్ని రీఛార్జ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. వాటిని మనం సెకండరీ సెల్స్ అంటాం. ఓకే, ఈ సెకండరీ సెల్స్ వీటిలో మోస్ట్ ఫేమస్ థింగ్ వచ్చేసి లెడ్ యాసిడ్ బ్యాటరీ. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే ఉంది, దీన్నే లెడ్ యాసిడ్ బ్యాటరీ అంటాం. ఓకేనా, ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని ప్లేట్స్ లేదా మనం టెక్నికల్గా ఎలక్ట్రోడ్స్ అంటాం. ఆ ఎలక్ట్రోడ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఉండి ఇక్కడ ఉంటాయి కదా, ఇట్లాంటి మల్టిపుల్ ప్లేట్స్ని ఫిక్స్ చేసేస్తాం, దీనికి అంతా అటాచ్ చేసేస్తాం.
ఆ తర్వాత దీంట్లో ఒక ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఆ ఎలక్ట్రోలైట్ ఇంపార్టెంట్. దాంతో పాటు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిందే చూద్దాం. లెడ్ యాసిడ్ బ్యాటరీలో మనకు ఇక్కడ వచ్చేసి ఇట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ అండ్ వైస్ వర్సా. మనం ఛార్జింగ్ చేస్తాం కదా! ఛార్జింగ్ చేసేటప్పుడు వచ్చేసి కరెంటు ఇట్లా ప్రవహించేస్తూ మన బ్యాటరీ దగ్గరకు వస్తుంది. కరెంట్ వచ్చేసి కెమికల్ ఎనర్జీలో స్టోర్ అయితది. మళ్ళా రివర్స్ మనం వాడుతూ ఉంటాం. వాడేటప్పుడు కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే. రీచార్జ్ అయ్యేటప్పుడు, తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు. తర్వాత దీంట్లో ప్లేట్స్, ఎలక్ట్రోడ్స్ యొక్క ప్లేట్స్, పాజిటివ్ ప్లేట్ ఏంటి, నెగెటివ్ ప్లేట్ ఏంటి, ఆ తర్వాత ఎలక్ట్రోలైట్ ఏంటి, ఇది గుర్తుపెట్టుకున్నామంటే డబుల్ హ్యాపీ. యాక్చువల్లీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్ వచ్చిందిగా. ఓకే. ఇక్కడ పాజిటివ్ ప్లేట్స్ చూడండి లెడ్ పెరాక్సైడ్‌తో తయారైతాయి. తర్వాత నెగెటివ్ ప్లేట్‌లో వచ్చేసి స్పాంజ్ లెడ్‌తో తయారైతాయి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిశ్చార్జ్ అయ్యే సమయంలో వచ్చేసి కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ కెమికల్ రియాక్షన్ అంతా ఇచ్చాడు. ఈ కెమికల్ రియాక్షన్ అంతా మనకు అంత ఇంపార్టెంట్ ఏం లేదు. ఓకే. ఆ తర్వాత ఇక్కడ వస్తే స్పెసిఫిక్ గ్రావిటీ ఇది వచ్చేసి మనకి హైడ్రోమీటర్ ఉంటుంది కదా! ఈ హైడ్రోమీటర్ ద్వారా స్పెసిఫిక్ గ్రావిటీని మనం మెజర్ చేస్తాం. ఓకే. మనకి బాగా మంచి ఈ ఎలక్ట్రోలైట్ బ్యాటరీలో ఉండే ఆ ఎలక్ట్రోలైట్ ఇదంతా కూడా బాగా మంచి హై క్వాలిటీతో ఉందనుకోండి, స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే స్పెసిఫిక్ గ్రావిటీ తగ్గిపోయిందనుకోండి, ఈ ఎలక్ట్రోలైట్ యొక్క కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. అప్పుడు సరిగ్గా అది ఎలక్ట్రిసిటీ స్టోర్ చేయలేదు. ఓకే. సో ఇది మనం ఉపయోగించే హైడ్రోమీటర్. ఓకేనా. ఇది రబ్బర్ బల్బ్ అనమాట. మనం ప్రెస్ చేసినప్పుడు వచ్చి కంప్రెస్ అవుతుంది. ఓకే. అయిన తర్వాత ఇది ట్యూబ్, ఇది బల్బు, ఇది ట్యూబ్. ఆ బ్యాటరీలో మనం ఎప్పుడైతే ముంచి దీన్ని ప్రెస్ చేస్తాం, లేదా ప్రెస్ చేసిన తర్వాత దాంట్లో ముంచుతాం, రిలీజ్ చేసిన తర్వాత ఆ బ్యాటరీలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ ఇలా లోపలికి వచ్చేస్తుంది. ఓకేనా. ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత లీక్ అవ్వకుండా మనకు ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటుంది. ఆ గ్లాస్ కావచ్చు, లేదంటే కొన్ని అక్రిలిక్తో కూడా తయారు చేస్తున్నారు. ఏదో ఒకటి ట్రాన్స్పరెంట్గా మనకు బాగా కనిపించడానికి. దాని లోపల ఉంటుంది కదా, ఇదే ఫ్లోట్ అంట. దీన్ని ఫ్లోట్. దాని మీద వచ్చేసి ఇట్లా నెంబర్స్ ఉంటాయి. ఓకే. రీడింగ్ ఉంటుంది. ఆ విధంగా మనం చెక్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. ఒక సెల్ యొక్క వోల్టేజ్ ఎంత ఉంటుంది? 2 to 2.3 volts. ఓకే. ఆ తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్, ఈ టేబుల్. ఓకే. స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంటుంది అనేసి. బాగా ఫుల్గా ఛార్జ్ అయిపోయింది అనుకోండి, మనకి హైయెస్ట్ నెంబర్ 1.260 to 1.280. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత లోయెస్ట్ కంప్లీట్గా డిశ్చార్జ్ అయిపోయింది 1.110 to 1.140. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. ఎందుకంటే ఇది క్వశ్చన్ అడిగారు. మేబీ ఒకవేళ ఇదే క్వశ్చన్ తిప్పించి అడగాలి అనుకుంటే నేనైతే దీన్ని అడుగుతాను. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ చెక్ ఆఫ్ బ్యాటరీ. ఓకే. వోల్టేజ్ని దేంతో చెక్ చేస్తాం? వోల్టీమీటర్తో చెక్ చేస్తాం. ఓకేనా. ఈ బ్యాటరీ కూడా సరిగ్గా ఉందా లేదా అనేసి చెక్ చేస్తాం. చెక్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, వోల్టేజ్ కరెక్ట్గా ఉంది అంటే మన బ్యాటరీ బాగున్నట్లు. ఒకవేళ వోల్టేజ్ తగినంత లేదనుకోండి, మన బ్యాటరీ పోయినట్లు. అయితే బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉండాలా? బ్యాటరీస్ గుర్తుపెట్టుకోండి, దీంట్లో మోస్ట్ కామన్గా 12 volts ఉంటాయి. ఓకే. కొన్నిటి 12 volts కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి, అది వేరే విషయం. అయితే మోస్ట్ కామన్లీ 12 volts చాలా వరకు. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే, మనకి వోల్టేజ్ చెక్ చేసేటప్పుడు 12 volts కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. 12 volts కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది బ్యాటరీ మంచి కండిషన్లో ఉందని అర్థం. 12 లేదా అంతకంటే తక్కువ ఉందనుకోండి, తక్కువ ఉందంటే ఆ బ్యాటరీ ఆల్మోస్ట్ డెడ్ అనేసి మనం అనుకోవాలి. మళ్ళీ రీసైకిల్ కూడా చేసుకోవచ్చు, అది వేరే విషయం. తర్వాత ఇది ఇంపార్టెంట్, యాంపియర్ అవర్ అనేది బ్యాటరీస్ యొక్క రేటింగ్. ఓకే. మనకు 5 ఆంపియర్ అవర్ లేదా 10 ఆంపియర్ అవర్ ఈ విధంగా ఒకటి బ్యాటరీ యొక్క యూనిట్స్ ఉంటాయి, రేటింగ్ ఉంటుంది. ఓకే. అది ఎంత కరెంట్ స్టోర్ చేసుకుంటుంది అనే ఇన్ఫర్మేషన్ అక్కడ తెలియజేస్తుంది అనమాట. దాన్ని బ్యాటరీ యొక్క రేటింగ్ ఉంటుంది కదా, దాన్ని ఆంపియర్ అవర్ రేటింగ్ అంటాం. దీన్నే 20 hour టెస్ట్ అని కూడా అంటాం. ఓకేనా. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ 5 ఆంపియర్ అవర్ ఉందనుకోండి. ఓకే. 5 ఆంపియర్ ఇంటూ 20 చేయాలా?
అప్పుడు ఎంత వస్తుంది 100. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకవేళ 5 ఆంపియర్ బదులు ఇది మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. 5 ఆంపియర్ బదులు 3 ఉందనుకోండి, పైన ఆల్రెడీ ఇవే ఇచ్చాడు, ఒకసారి చూపిస్తా. 3 amps 20 అవర్స్, 3 2 6, ఇక్కడ 0 ఉంది కాబట్టి 60. ఓకేనా, 60 ఆంపియర్ అవర్ రేటింగ్ అవుతుంది. ఆ తర్వాత 5 amps తర్వాత 20 అవర్ పీరియడ్. సో 5 amps ఇంటూ 20 100 ఆంపియర్ అవర్. ఇది గుర్తుపెట్టుకోండి, యాంప్స్ 3 బదులు ఒకవేళ 2 ఉంటే, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 4 ఉంటే, ఏదైనా నెంబర్ ఉండి ఆ నెంబర్ని ఇంటూ 20 ఇది ఈ విషయం చేయండి. ఓకేనా, మల్టిప్లై బై 20 అప్పుడు చేస్తే దాని యొక్క ఓవరాల్ రేటింగ్ వస్తుంది మనకు. నెక్స్ట్ ఏముంది, కిందికి వెళ్ళిపోదాం. మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్. మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్ వచ్చేసి మన బైకుల్లో ఉంటాయి. ఓకే, మనం ఫిక్స్ చేస్తాం, ఫర్గెట్ అయిపోయి మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. దాంట్లో లిక్విడ్ ఉందా లేదా అని చూసుకోవాల్సిన పని ఉండదు. డైరెక్ట్ మనం వాడుతూ ఉంటాం, స్పిల్ అవ్వదు, ఏమవ్వదు. ఓకే, దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే మనకు ఒక్కసారి ఫిక్స్ చేసేసి ఇంకా మర్చిపోవడం అంతే. ఓకేనా, మళ్ళీ టాప్అప్ చేసుకోవాలా, ఇది ఏముండదు. బైక్ ఎట్లంటే అట్లా అటు ఇటు పోతుంది కదా, లీక్ అవ్వకుండా మొత్తం సీల్ చేసేసి ఉంటారు దాన్ని. ఆ తర్వాత ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మరీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, పై చూసుకొని వెళ్ళిపోదాము. డైనమిక్ ఎలక్ట్రిసిటీ ఇది ఏంటంటే మనకు మూవ్ అవుతుంది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి, ఎక్కడో తయారు చేస్తారు, మన ఇంటి వరకు వస్తుంది. దీన్ని డైనమిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. ఆ తర్వాత స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఇందాకే చెప్పుకున్నాం, మన చేతులు రబ్ చేసినప్పుడు లేదంటే ఎక్కడైతే మనకి ఇలా జరుగుతుందో అక్కడ మనకి టెంపరీగా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దాన్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. కెమికల్ ఎఫెక్ట్ ఇందాకే చూసినాం, బ్యాటరీలో జరిగేది. ఆ బ్యాటరీలో స్టోర్ అయ్యేది కెమికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. హీటింగ్ ఎఫెక్ట్ వచ్చేసి మనకు ఈ కరెంట్ వస్తుంది కదా, కరెంట్తో పాటు కొంచెం హీట్ కూడా వస్తుంది. ఆ హీట్ వచ్చేసి మన పాత కాలంలో ఎర్ర బల్బులు ఉంటాయి కదా, ఆ ఎర్ర బల్బులో ఒక ఫిలమెంట్ ఉంటుంది. ఆ ఫిలమెంట్ బాగా వేడెక్కుతుంది, ఆ వేడి మనకు లైట్ రూపంలో వస్తుంది. అందుకే బాగా ఎర్ర బల్బు బాగా వేడెక్కుతుంది చూడండి బాగా. ఇప్పుడు ఎక్కడ లేవనుకోండి, అది వేరే విషయం. ఇంకా తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. కరెంట్ ద్వారా మనం ఎలక్ట్రోమాగ్నెట్స్ తయారు చేయొచ్చు. సాఫ్ట్ ఐరన్ బార్ తీసుకొని దాని చుట్టూ కాయలు చుట్టినామంటే అది ఎలక్ట్రోమాగ్నెట్గా తయారవుతుంది. ఇక్కడ ఇచ్చాడు కదా, ఇదే ఎలక్ట్రోమాగ్నెట్ తయారు చేసే విధానం. ఇంకా షాక్ ఎఫెక్ట్, మనం ముట్టుకున్నట్టు షాక్ కొడుతుంది. థర్మోకపుల్ ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. పీజో ఎలక్ట్రిక్ ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ గుర్తుపెట్టుకుంటే హ్యాపీ. పీజో ఎలక్ట్రిక్ నథింగ్ బట్ మనం రిమోట్లలో బటన్లు ఉంటాయి కదా, అది మనం ప్రెస్ చేసినప్పుడు దాంట్లో కొంచెం ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, దాన్నే పీజో ఎలక్ట్రిసిటీ అంటాం. అది ఫోటోవోల్టాయిక్ అంటే లైట్ ఎనర్జీ, సన్లైట్ ఉంటుంది కదా, ఆ సన్లైట్ని వచ్చేసి ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది దీంట్లో ఉండేవి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కిందికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ రిలే ఇచ్చాడు. రిలే ఏంటంటే మనకు 2 సర్క్యూట్స్ ఉంటాయి. ఓకే, 2 ప్యారలల్ సర్క్యూట్స్, 2 సర్క్యూట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఒక దాన్ని డిపెండ్ చేసుకొని ఇంకొక దాన్ని వర్క్ చేసే దాన్నే రిలే అంటాం. ఓకే, మన బైక్లలో ఉంటాయి, మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఆ రిలే ఆన్ అవుతుంది. ఆ తర్వాత మనం స్విచ్ నొక్కుతాం కదా, స్టార్టర్ స్విచ్, ఆ తర్వాతే కరెంట్ అనేది పాస్ అవుతుంది. డైరెక్ట్ స్విచ్ నుంచి కనుక కరెంట్ పోయిందనుకో మన స్విచ్ కాలిపోతుంది, ఎందుకంటే హై కరెంట్ కావాలి ఆ స్టార్టర్ మోటార్ రన్ చేయడానికి. అంత హై కరెంట్ కనుక మన స్విచ్ నుంచి వచ్చిందంటే పోతుంది కదా. దీన్ని ప్రొటెక్ట్ చేయడానికే మనం ఏం చేస్తాం, 2 సర్క్యూట్లు వస్తాయి. దీని నుంచి రిలేకి ఒక సర్క్యూట్ వెళ్తుంది, రిలే నుంచి స్టార్టర్ మోటార్కి ఇంకో సర్క్యూట్ వెళ్తుంది. సో ఎక్కువ లోడ్ అనేది రిలే అబ్జర్వ్ చేసుకుంటుంది, సో దట్ మన స్విచ్ హార్డ్గా ఉండదు, డ్యామేజ్ అవ్వదు. ఈ రిలేస్ వచ్చేసి 2 టైప్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేస్, థర్మల్ రిలేస్. గుర్తుపెట్టుకుంటే హ్యాపీ, బట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ ఇమేజ్ చూసేసి అది రిలేనా కాదని గుర్తుపడితే చాలు. దాని యొక్క ఇమేజ్ వచ్చేసి ఎక్కడ ప్రజెంట్ ఇక్కడ లేదు, బట్ కింద వస్తుంది, చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ సోలనాయిడ్. ఈ సోలనాయిడ్ వచ్చేసి మన స్టార్టర్ మోటార్లో వస్తుంది. ఓకే, ఈ సోలనాయిడ్ ఉంది కదా, సోలనాయిడ్ వచ్చేసి స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్విచ్, ఎక్కువ కరెంట్ని ఇది పాస్ చేస్తుంది ఇది. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ, సెకండరీ వైండింగ్, ట్రాన్స్ఫార్మర్స్ ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్ఫార్మర్లు ఏం చేస్తాయి అంటే ఏసీ వోల్టేజ్ని 2 సర్క్యూట్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తాయి, ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. అయితే ఇక్కడ కాంటాక్ట్ అనేది ఉండదు.
ఇక్కడ ఉంది కదా, ఇదే ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క డ్రాయింగ్. ఓకే, ఈ నుంచి ఒక సర్క్యూట్ ఉంది, తర్వాత ఈ నుంచి ఇంకో సర్క్యూట్ ఉంది. ఓకే, ఈ నుంచి కరెంట్ ఇలా లోపలికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, తద్వారా కరెంట్ అనేది వితౌట్ కాంటాక్ట్ ఈ కాయిల్ నుంచి ఈ కాయిల్కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఓకేనా, ఇది ట్రాన్స్ఫార్మర్ చేసే యాక్చువల్ వర్క్. ఈ ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసి 2 టైప్స్: స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసి పంపిస్తుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఈ వోల్టేజ్ వచ్చేసి హై వోల్టేజ్ని లో వోల్టేజ్లో కన్వర్ట్ చేసి పంపిస్తుంది. ఇది మన పర్పస్ బట్టి మనం వాడాలి. ఎక్కడైతే తక్కువ వోల్టేజ్ని ఎక్కువగా మార్చాల్సి వస్తుందో అక్కడ మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగిస్తాం. ఎక్కడైతే ఎక్కువ వోల్టేజ్ని తక్కువగా మార్చాలో అక్కడ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ ఇందాక చెప్పినాం కదా, ఎటువంటి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండదు, ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఆ తర్వాత మనది స్టార్టర్ మోడ్, ఆల్టర్నేటర్లో ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి రోటర్ ఏంటంటే తిరుగుతుంది కాబట్టి దాన్ని రోటర్ అంటాం. కింద ఉంది కదా, దీన్ని స్టార్టర్ అంటాం. స్టార్టర్ ఏంటంటే ఇది తిరగదు, స్థిరంగా ఒక చోట అలాగే ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో వచ్చేసి రాగి తీగలు ఉంటాయి కాబట్టి దీన్ని వచ్చేసి ఆర్మేచర్ అంటాం. ఓకేనా, సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్గా మారుతుంది. ఇది ఉంది కదా, ఈ రోటర్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్గా మారుతుంది. ఇది ఎప్పుడైతే రొటేట్ అవుతుందో మనకి ఈ స్టేటర్ లోపల నుంచి, ఈ స్టేటర్లో ఉన్నటువంటి కాయిల్స్ నుంచి కరెంట్ ఇలా బయటకు వస్తుంది. దీని గురించి నెక్స్ట్ మనకు వస్తుంది క్లియర్గా, అప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి డయోడ్ల దగ్గరికి రండి. డయోడ్స్, ఈ డయోడ్ అనేది ఒక టైప్ ఆఫ్ సెమీ కండక్టర్. దాంట్లో కండక్టర్ తర్వాత ఇన్సులేటర్ రెండింటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, ఈ సెమీ కండక్టర్స్లో చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, జెర్మానియం తర్వాత సిలికాన్, ఈ 2 మెటీరియల్స్తో తయారైతాయి. అయితే దీనికి ఇంకొన్ని యాడ్ చేస్తాం. ఆ యాడ్ చేసేవి ఏంటి? ఆర్సెనిక్. ఒకవేళ జెర్మానియం అండ్ సిలికాన్కి ఆర్సెనిక్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అది ఎన్ టైప్ సెమీ కండక్టర్ అవుతుంది. ఇదే జెర్మానియం అండ్ సిలికాన్కి ఇంకొక మెటీరియల్ యాడ్ చేస్తాం. ఆ మెటీరియల్ వచ్చేసి గ్యాలియం. ఎప్పుడైతే గ్యాలియం యాడ్ అవుతుందో అది పీ టైప్ సెమీ కండక్టర్ అవుతుంది. అంటే ఆర్సెనిక్ యాడ్ చేస్తే దాన్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటాం. ఒకవేళ గ్యాలియంని కనుక మిక్స్ చేసినాం అనుకోండి, దాన్ని పీ టైప్ సెమీ కండక్టర్ అంటాం. అయితే ఈ రెండింటిని పీ టైప్, ఎన్ టైప్ రెండింటిని కనుక మనం మిక్స్ చేసినాం అనుకోండి, ఆ రెండింటికి మధ్య మనకు పిఎన్ జంక్షన్ వస్తుంది. ఓకేనా, ఆ జంక్షన్ వస్తుంది. ఓకే, ఈ పిఎన్ జంక్షన్ ఉంటుంది కదా, అది వచ్చేసి అది రెక్టిఫైర్ డయోడ్లో వర్క్ అవుతుంది. ఆ రెక్టిఫైర్ డయోడ్ ఏం చేస్తుందంటే ఏసీని డీసీగా మారుస్తుంది. ఏసీ కరెంట్ అంటే ఇలా ఉంటుంది. ఓకేనా, అంటే 2 వైర్లు ఉంటాయి కదా, ఒకసారి దీంట్లో కరెంట్ వస్తే ఒకసారి దీంట్లో వస్తుంది, కానీ రెండింటిలో ఒకటేసారి రాదు. కానీ డీసీ కరెంట్ వచ్చేసి ఏంటంటే మనకు 2 వైర్లు ఉంటే దాంట్లో కేవలం ఒక దాంట్లో మాత్రమే కరెంట్ వస్తుంది. ఏదో దీంట్లోనా వస్తుంది, దీంట్లోనా వస్తుంది, అంతేగాని రెండింటిలో రాదు. ఓకే, ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ లేదా రెక్టిఫైర్ డయోడ్ ఏసీని డీసీగా మారుస్తుంది. మళ్ళీ దీంట్లో ఉండే టైప్స్ అనమాట, లో పవర్, మీడియం పవర్, హై పవర్. పెట్టుకున్నా ఏం కాదు, ప్రజెంట్ ఈ ఎగ్జామినేషన్ వరకు ఏం కాదు. ఆ తర్వాత ట్రాన్సిస్టర్ల యొక్క క్లాసిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే, ఆ ట్రాన్సిస్టర్లో వచ్చేసి మనకు 3 or 4 లీడ్స్ ఉంటాయి, టర్మినల్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇదే మన ఇది. దీంట్లో 1, 2, 3, దీంట్లో 3 ఉన్నాయి, 1, 2, 3, 4, దీంట్లో 4 ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఈ ట్రాన్సిస్టర్ ఏం చేస్తుంది? ఇక్కడ చూడండి, దీంట్లో ఇచ్చాడు, మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఎన్లార్జింగ్ ఆర్ యాంప్లిఫైయింగ్ స్మాల్ ఎలక్ట్రిక్ ఆర్ ఎలక్ట్రానిక్ సిగ్నల్. మనకి ఎలక్ట్రిక్ సిగ్నల్ వస్తుంది, దాన్ని యాంప్లిఫై అంటే పెద్ద చేసి పంపించడానికి, ఇంకా దానికి పవర్ ఎక్కువ ఎన్రిచ్ చేసి పంపించడానికి హెల్ప్ అయ్యేవే ఈ ట్రాన్సిస్టర్స్. ఈ ట్రాన్సిస్టర్స్ని సాలిడ్ స్టేట్ స్విచ్ అంటాం, ఇది ఇంపార్టెంట్. ఓకే, సాలిడ్ స్టేట్ స్విచ్ అన్న ట్రాన్సిస్టర్ రెండు ఒకటే. ఇక వచ్చి ట్రాన్సిస్టర్ అనేది మనకి యాక్చువల్ ఒక స్విచ్ లాగా వర్క్ అవుతుంది. మనం ఇప్పుడు స్విచ్ ఉంది కదా, టిక్ టిక్ అనేది వేస్తాం, ఆన్ ఆఫ్. అయితే అక్కడ ఫిజికల్గా మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ట్రాన్సిస్టర్లలో మాత్రం అట్లా ఫిజికల్గా మూవ్మెంట్ అనేది జరగదు, అంతా డిజిటల్గా జరిగిపోతుంది అనమాట. ఓకే, ఆ వోల్టేజ్ యొక్క డిఫరెన్సెస్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ట్రాన్సిస్టర్లో ఉండే టైప్స్: ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్. ఓకే, ప్రజెంట్ అయితే క్వశ్చన్స్ దీని గురించి అడగలేదు కాబట్టి మనం పైన వెళ్ళిపోతున్నాం. ఓకేనా, సేమ్ ఇవే ట్రాన్సిస్టర్లే మళ్ళీ జర్మానియం సిలికాన్తో తయారైతాయి కాబట్టి అవి సపరేట్.
నెక్స్ట్ ఎస్సీఆర్ ఇట్లాంటి ఫుల్ ఫామ్స్ అడిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి హైలైట్ చేసి పెట్టినాం. సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్ అంటే ఎస్సీఆర్ అంటే ఒకటి. ఎస్సీఆర్తో ఇంకోటి ఉంది, సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ అనేసి ఇంకొక టెక్నిక్, అది వేరు ఎమిషన్ కంట్రోల్ సిస్టంలో వస్తుంది అది. నెక్స్ట్ థర్మిస్టర్ గురించి మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. ఆ థర్మిస్టర్ గురించి ఇక్కడే ఉంది. ఇది వచ్చేసి టెంపరేచర్ సెన్సిటివ్ రెసిస్టర్. ఇది కూడా ఒక రెసిస్టరే, అయితే టెంపరేచర్ బట్టి ఇది రెస్పాండ్ అవుతుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే మనం దీంట్లో ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు అనమాట. ఆ టెంపరేచర్ ఎంతైతే ఉంటుందో దాని తగ్గట్టుగా ఇది ఏమేమి చేయాలి దాని అడిషనల్గా. ఫర్ సపోజ్ మన ఇంజిన్లో వచ్చేసి వాటర్ సర్క్యులేషన్ సిస్టమ్, పంప్ సర్క్యులేషన్ సిస్టమ్ ఉంటుంది, అంటే కూలింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో వచ్చేసి సేమ్ థర్మోస్టాట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ థర్మోస్టాట్ ఇంజిన్ యొక్క కూలెంట్ ఉంటుంది కదా, ఆ కూలెంట్ని ఇంజిన్ లోపల నుంచి రేడియేటర్ యొక్క హెడ్కి ఏ సమయంలో పంపించాలా అనేసి దాన్ని డిసైడ్ చేసి ఆ థర్మోస్టాట్ టెంపరేచర్ బేస్ పైన వర్క్ అవుతుంది. సో ఇవి దాన్ని తయారు చేసే మెటీరియల్స్, నికిల్, కోబాల్ట్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్ ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం డైరెక్ట్ యూజేటి, ఒకవేళ ఇదేమీ అడగలేదు బట్ అడిగితే మనం రెడీగా ఉండాలి కాబట్టి చూపిస్తున్నాను. ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. యూజీటీ అంటే యూని జంక్షన్ ట్రాన్సిస్టర్. మళ్ళీ డీప్గా వెళ్ళాల్సిన పని లేదు, ఎందుకంటే మనకి ఇంతవరకు అడగలేదు కాబట్టి పైన వెళ్తున్నాం. నెక్స్ట్ ఎఫ్పిటి అంటే ఫీల్డ్ ఎఫెక్టెడ్ ట్రాన్సిస్టర్, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా జేఫెట్ అంటే జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్టెడ్ ట్రాన్సిస్టర్, ఇవి ఫుల్ ఫామ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మోస్ఫెట్, మెటల్ ఆక్సైడ్ ఫీల్డ్ ఎఫెక్టెడ్ ట్రాన్సిస్టర్. ఈ ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకుంటే డబుల్ హ్యాపీ బస్. ఇంకా తర్వాత లాజిక్ గేట్లు. లాజిక్ గేట్లు ఏంటంటే ఇవి డిజిటల్ స్విచెస్ అనమాట, ఈ ట్రాన్సిస్టర్లలో ఉంటాయి. ఓకే, ఈ ట్రాన్సిస్టర్లో ఉండే గేట్లలో ఒకటి అండ్ గేట్. అండ్ గేట్ యొక్క ఇమేజ్ ఇది డ్రాయింగ్ అనమాట. దీంట్లో ఏంటంటే 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, టెర్మినల్ ఏ, టెర్మినల్ బి. ఈ రెండిట్లో ఎప్పుడైతే కరెంట్ వస్తుందో, ఈ రెండిట్లో వచ్చినప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది ఉంటుంది. రెండిట్లో ఏదో ఒకటి లేకపోయినా మనకి అవుట్పుట్ అనేది ఉండదు. ఇది దీంట్లో ఉండేది. దీని యొక్క ట్రూత్ టేబుల్ ఇక్కడ ఇచ్చాడు. ట్రూత్ టేబుల్ గుర్తుపెట్టుకోవాల్సిన పనిలే. మేబీ ఎలక్ట్రానిక్స్లో అక్కడ ఇక్కడ మేబీ డిప్లొమాలో వాళ్ళకి ఈ లాజిక్ గేట్లు చాలా ఇంపార్టెంట్, బట్ మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. జస్ట్ ఈ డ్రాయింగ్ గుర్తుపెట్టుకొని, ఈ డ్రాయింగ్ దేనికి సంబంధించింది ఓకేనా. ఇలా ఉంది కాబట్టి దీన్ని అంటున్నాం, గుర్తుపెట్టుకో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది ఆర్ గేట్, ఓకేనా. సో అండ్ గేట్కి ఆర్ గేట్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. దీంట్లో ఆర్ గేట్లో ఏమవుతుంది అంటే, ఇక్కడ 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, టెర్మినల్ ఏ, టెర్మినల్ బి. రెండిట్లో ఏదో ఒక దాంట్లో కరెంట్ వచ్చినా కానీ, రెండిట్లో ఏదో దాంట్లో సిగ్నల్ వచ్చినా కానీ మనకి ఇటువైపు సిగ్నల్ వెళ్తుంది. ఓకే, అంటే రెండిట్లో సిగ్నల్ ఎప్పుడైతే రాదో అప్పుడు మాత్రమే ఇక్కడికి సిగ్నల్ రాకపోవడం అనేది జరుగుతుంది. మిగతా అన్ని సమయాల్లో సిగ్నల్ వెళ్తుంది. ఈ అండ్ గేట్ అయిపోయింది, ఆర్ గేట్ అయిపోయింది. ఈ రెండింటికి మధ్యలో ఇంకొకటి ఉంది, దీన్ని నాట్ గేట్ అంటాం. ఇది ఉంది కదా, ఓకే, నాట్ గేట్. ఈ నాట్ గేట్ ఏంటంటే ఇది వచ్చేసి ఇన్వర్టర్ అని కూడా అంటాం. ఈ ఇన్వర్టర్ ఇప్పుడు 1 అయితే ఇక్కడ ఇదంతా కూడా ఆపోజిట్గా చేస్తుంది. 1 అయితే 0, 0 అయితే 1. ఇది నాట్ గేట్ యొక్క పనిచేసే విధానం. అంటే ఇక్కడ కరెంట్ ఒకవేళ సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ సిగ్నల్ కట్. ఒకవేళ ఇక్కడ సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ సిగ్నల్ కట్. ఈ విధంగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఈ నాట్ గేట్ ఉంది కదా, నాట్ గేట్ని రిమైనింగ్ అండ్ ఆ తర్వాత ఆర్, ఈ రెండింటిని మిక్స్ చేస్తూ మనకి ఇంకొన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాండ్ గేట్ అంటే నాట్ ప్లస్ అండ్, నాట్ గేట్ తర్వాత అండ్ గేట్, ఇది ఇన్వర్స్ అవుతుంది అనమాట. తర్వాత నార్ గేట్, నార్ గేట్ అంటే సేమ్ ఆర్ గేట్, నాట్ గేట్, ఇవి రెండు మిక్స్ అవుతాయి. అయితే వీటిని ఈ నాండ్, నార్ ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, సేమ్ మామూలు పైన మనం చూసినాం ఇలా ఉంటే అది అండ్ గేట్, కానీ ఇక్కడ మనకి ఇంకోటి రౌండ్గా ఉంది. అవునా, ఈ రౌండ్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మనం ఎన్ అనే పదాన్ని యాడ్ చేయాలి. ఎన్ అనే పదం యాడ్ చేసామంటే నాండ్ గేట్ అవుతుంది. సేమ్ ఇది ఆర్ గేట్, ఆర్ గేట్లో ఇక్కడ రౌండ్గా ఒకటి యాడ్ అయింది. ఎప్పుడైతే అది యాడ్ అవుతుందో అది నార్ గేట్ అవుతుంది. సో దట్స్ ఇట్. ఇదే మనం మాడ్యూల్ 4కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో మీ అందరికీ ఈ సిరీస్ అంతా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్
మళ్ళీ మీకు చెప్తున్నాను. మీ విలువైన సజెషన్స్ అన్నిటిని కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఇది ఉపయోగపడుతుంది అనిపిస్తే మిగతా వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. మాడ్యూల్ 5తో మళ్ళీ కలుద్దాం.